హలో అండి, శ్రోతలకు నమస్కారం. మాదిరెడ్డి సులోచన గారు రచించిన ప్రేమ పంజరం నవల 2వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. సంజయ్ హోటల్ గదిలో వెనక్కి వాలాడు. మనసంతా చేదు మింగినట్టుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసుల్లో ఫైల్ కదలాలంటే ముడుపు చెల్లించాలి. ట్యాక్స్ గల్లంతు చేసేవారు లంచాలు ఇవ్వటానికి వెనుకాడరు. కానీ నిజాయితీగా స్టేట్మెంట్ ఇచ్చేవారు లంచాలు ఇవ్వమనటానికి తనకు మనసు అంగీకరించదు. చూడు సంజయ్, నా దగ్గరకు వస్తే పర్వాలేదు, ఫైల్ ముందుకు పంపుతాను, కానీ క్లర్క్ ఊరుకోరు అన్నాడో తెలిసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. అది నిజమే, కానీ తన స్థాయికి దిగజారాల. విజయవాడ వచ్చి 4 రోజులుగా ఇద్దరు ఆఫీసర్లను కలుసుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళు బిజీ అంటూ తప్పించుకున్నారు. చివరకు మందు పార్టీ ఏర్పాటు చేస్తే తప్ప రాలేదు హోటల్కి. కొందరు అమ్మాయిలను కూడా ఎగవేస్తారట. అది మరీ ఘోరం. ఈసారి ఎక్కడికి తిరగాలనిపించటం లేదు. తుఫాను వల్ల దారులు పాడైపోయాయి. హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ రావాలనుకున్నాడు. వాళ్లకు డ్రింక్స్ ఇస్తూ కంపెనీ కోసం అని తను గోల్డ్ స్పాట్ తీసుకున్నాడు. ఎందుకో వేడిగా ఏదైనా త్రాగాలనిపించింది. ఆ సమయంలో టీ, కాఫీ లాంటివి ఉంటాయా? హోటల్ కట్టేసే సమయం అయింది. మరో సిగరెట్ వెలిగించి నైట్ గౌన్ తగిలించుకొని బయటకు వచ్చాడు. కారిడార్లో నిలబడి దూరంగా మిణుకుమంటున్న దీపాలకేసి చూచాడు. అతనికి పూట నిశ్చింతగా ఉంది. ఇంటికి ఫోన్ చేస్తే చంద్రశేఖర్ గారు తోటలో తిరిగాడని చెప్పారు. అతను వెనుతిరగబోయేటంతలో సుడిగాలిలా వచ్చిన యువతి అతని చేయి పట్టుకుంది. ప్లీజ్, మీరెవరో దేవుడు అనుకుంటాను, ఒక్కసారి నాకు భర్తగా నటించండి ప్లీజ్ అన్నది భయంగా వెనక్కి చూస్తూ. భర్తగా నటించాలా? సంజయ్ ఆశ్చర్యంగా అడుగుతుండగానే 2 వ్యక్తులు పోలీసు వెంట రావటం కనిపించింది. ఆ యువతి భయంగా చూసింది. మీరు అలా భయపడితే నేను నటించినా లాభం లేదు అన్నాడు, ఆ సమస్య అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ. అతని భావం అర్థమైంది ఆమెకు. అబ్బబ్బా, ఏమూరండి బాబు, ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు ఆకలి కొన్న పులుల్లా వెంటపడతారు అన్నది వాళ్ళను చూడనట్లే. బూట్ల శబ్దం వినిపిస్తుంది. వాటికి జవాబిస్తున్నట్టు ఆమె గుండెలు కొట్టుకున్నాయి. బయటకు వెళ్ళేటప్పుడు బట్టలు మార్చుకొని వెళ్ళాలి. నీ అవతారం చూస్తే ఎవరైనా వెంటపడతారు. బయట చలిగా ఉంది, వెళదాం పద. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేశాడు సంజయ్. సార్, పోలీస్ అతను అనుమానంగా చూశాడు. ఎస్, ఏమిటయ్యా, ఇక్కడ దొంగతనం జరిగిందని ఎవరైనా రిపోర్ట్ ఇచ్చారా అన్నాడు దర్పంగా, సిగరెట్ తీసుకుని పెదాల మధ్య ఉంచుకొని. మీరు ఆ యువతి వంక చూచాడు. నా భార్య ఏమిటి దొంగలా కనిపించిందా? నవ్వాడు అగ్గిపుల్ల గీసి సిగరెట్ అంటించుకొని. అబద్ధం, అది మా బంధువుల అమ్మాయి అరచాడో మీసాల రాయుడు. నా భార్య అన్నాను కానీ నీ బంధువుల అమ్మాయి కాదు అనలేదు. ఏమైనా వేరే వేషాలు వేస్తే తన్నులు తింటారు, జాగ్రత్త. ఏమిటయ్యా కానిస్టేబుల్, అసలు నీకు బుద్ధి ఉందా? కోపంగా చూచి విజిటింగ్ కార్డ్ తెచ్చి చూపాడు. సారీ సార్, ఎవరు రిపోర్ట్ ఇచ్చినా సహాయం చేయటం మా ధర్మం. ఇతను తన మేనకోడలు హోటళ్ల వెంట లాడ్జీల వెంట వ్యభిచారణలా తిరుగుతుందని రిపోర్ట్ ఇచ్చారు. ఇంతకు దిగజారావన్నమాట. వాళ్ళ బంధువుల అమ్మాయి డబ్బున్న వాడిని వివాహం చేసుకుందన్న కోపంతో ఆమెను డబ్బుకు పీడిస్తూ అబద్ధాలు సృష్టిస్తున్నారు, ఈడియట్స్. పళ్ళు కొరికాడు సంజయ్. పోలీసు గుర్రుగా చూచాడు వాళ్ళ వంక. ఆడెవడో దాని పాత ప్రియుడిలాగున్నాడు. అనబోయిన అతని చెంప పగిలిపోయింది. అతను కోపంగా మేనేజర్కి ఫోన్ చేశాడు. ఏమిటండి ఈ న్యూసెన్స్ జరిగింది చెప్పాడు. ఆ గల్లంతుకు అక్కడికి వచ్చిన సర్వరు ఆ వ్యక్తులు అదే హోటల్లో బస చేశారని చెప్పాడు. మేనేజర్ వచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళు డియర్. ఆమె అతని గదిలోకి వెళ్ళింది. హడావిడిగా మేనేజర్ వచ్చాడు. ఏమిటి సార్, ఏం జరిగింది? సంజయ్ కోపంగా చూశాడు. గౌరవప్రదమైన హోటల్ అని నా మిస్సెస్ బయటకు వచ్చింది. నాకు చాలా పని ఉండి నేను గదిలోనే ఉండిపోయాను. నాకు తెలియదు తాగుబోతులు తిరిగిబోతులు ఉంటారని. అతని మాట పూర్తి కాకముందే మేనేజర్ వాళ్ళను తెరమాడు. ఆదివారం పూట సరదాగా గడుపుతామనుకుంటే ఇదేం బుద్ధి. వీళ్ళ కూడా ఓ యువతి వచ్చింది. ఆమెనండి మా శ్రీమతి. ఈ తుఫాను వల్ల చెల్లాచెదురైంది. మా అత్తవారి కుటుంబం ఆమె వెంటబడి వచ్చారట అన్నాడు. సారీ సార్, వీళ్ళ విషయం నేను చూసుకుంటాను. మేనేజర్ వాళ్ళను తీసుకెళ్ళిపోయాడు. సంజయ్ గదిలోకి వచ్చి తలుపులు చేరవేశాడు. భయవిహ్వలాయి నిలబడి ఉందా యువతి. కూర్చోండి అన్నాడు తన కుర్చీలో కూర్చుంటూ. థ్యాంక్స్. మంచం చీరగా కూర్చుంది. తన చీర మైల దుప్పటికి అంటుకుంటుందేమోనన్న భయం కలిగినట్టుండిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారా? ఇక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను త్వరగా వెళ్ళిపోవాలండి. ఆలస్యమైతే మా స్నేహితురాలున్న ఇంటి గేటుకు తాళం వేస్తారు అన్నది దిగులుగా. ఇప్పుడే వెళ్తే వారు బయటే ఉంటారు అన్నాడు. ఆమె ఎవరు, ఎందుకులా నటించమంది అని ఆలోచిస్తూ.
ఆమె కళ్ళ నుండి ముత్యాల సగం తెగి పడ్డట్టు నీళ్లు జలజలారాలాయి. కళ్ళు ఒత్తుకోవడం కూడా మర్చిపోయి తల వంచుకుంది. ఆమె పీక్కుపోయిన ముఖం చూస్తే జాలేసింది. ఆమె ఎవరైతే తనకేం ఆస్తులను ఆదుకోవాలని తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. అదే తన ధ్యేయం. లేచి బల్ల మీదన బిస్కెట్లు, యాపిల్ పళ్ళు తెచ్చి ఆమె ముందుంచాడు. మొదట మీరు ఇవి తీసుకోండి అన్నాడు. వద్దండి అన్నది మొహమాటంగా. మీరు చాలా చిత్రమైన వారండి. మీరు ఒక్క నిమిషం భర్తగా నటించమంటే ఆడపిల్లకు ఎంత ధైర్యం అనుకున్నాను. ఇప్పుడేమో మామూలు ఆడపిల్లలా మారిపోయారు అన్నాడు. ఆమె తలెత్తి అతని వంక చూచి కళ్ళు ఒత్తుకుంది. డిసెంబర్ కాబట్టి, ఇంకా తుఫాన్ ఛాయలు పోలేదు కాబట్టి చలిగా ఉంది. ఆమె ముడుచుకుని మెల్లగా అతను పెట్టిన పదార్థాలు తీసుకుంది. అతను కూజాల నుండి నీళ్లు పంపి తెచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నది అవి తీసుకుని. అతను తన అటాచీ తీసి అందులో నుండి ఉలెన్ స్వెట్టర్ తీశాడు. ఇది వేసుకోండి, వణికిపోతున్నారు అన్నాడు. వద్దండి, అసలు నేను స్నానం చేయక 4 రోజులు అవుతుంది అన్నది. మీ స్వెట్టర్ పాడవుతుంది అన్న భావం వెల్లడి చేస్తూ. పర్వాలేదు అన్నాడు. క్రిందికి ఫోన్ చేశాడు. థ్యాంక్స్. ఆమె వెళ్ళి చేతులు కడుక్కుని స్వెట్టర్ వేసుకుని వచ్చింది. హార్లిక్స్ తెచ్చి బల్ల మీద పెట్టాడు బాయ్. అతనికి ఆశ్చర్యంగా ఉంది. ఉదయం నుండి లేని భార్య ఇప్పుడెలా వచ్చిందని కళ్ళప్పగించి చూచాడు. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నారు సార్. ఉదయం గది ఖాళీ చేయమన్నారు మేనేజర్ గారు అన్నాడు. సర్వర్కు 10 రూపాయలు ఇచ్చి చిన్నగా నవ్వాడు. మీరేం కంగారు పడకండి. నా రక్షణలో ఉన్న మీకు ఆ దేవుడు తప్పెవరూ హాని చేయలేరు, తెలిసిందా? నిశ్చింతగా నిర్భయంగా ఉండండి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెబితే పంపే ఏర్పాటు చేస్తాను అన్నాడు. మేనేజర్ గారు, నేను సంజయ్ని. రూమ్ నెంబర్ ఎలాగైనా సరే వెంటనే 2 కప్పుల హార్లిక్స్ కావాలి. ఓహో, అలా చెప్పారా రాస్కిల్స్. పర్వాలేదు. ఫోన్ పెట్టేశాడు. ఏం చెప్పారట? ఎవరు వారు? ఆదుర్దాగా అడిగిందామె. నేను అలా అనకపోతే ఆ అమ్మాయిని నాశనం చేసేవారు, కానీ నువ్వు వెళ్ళి వాళ్ళు ఇటు కానీ వస్తే నాకు చెప్పు అన్నాడు. అలాగే సార్. అతను వెళ్ళిపోయాడు. ఇద్దరు హార్లిక్స్ తాగారు. మీరు భయంతో బిగుసుకుపోతున్నారు. ఎలాగూ నిద్ర రాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ విషయాలు చెబితే సంతోషిస్తాను అన్నాడు. ఆమె పమిట మెలిపెడుతూ కూర్చుంది. మీ విషయమంతా తెలిస్తే ఏదైనా సహాయం చేయగలనేమో. అభ్యంతరం అయితే వద్దులేండి అన్నాడు మరో సిగరెట్ వెలిగించుకుని. అభ్యంతరం కాదు, నసిగింతి. నేను వాళ్ళలాంటి మగాడిని అని సంశయిస్తున్నారా? అబ్బే లేదండి అన్నది కంగారుగా. మేనేజర్తో మాట్లాడి మీకు గది ఏర్పాటు చేయగలను, కానీ అతను వాళ్ళలాంటి వాడే అయితే కష్టం అన్నాడు. ఆమె తల వంచుకొని మంచం చివరన కూర్చుంది. చూడండి, మంచం మధ్యలో కూర్చుని మాట్లాడండి. మీకే ప్రమాదం భయం లేదని హామీ ఇస్తున్నాను అన్నాడు. అది కాదండి. ఆమె దిగులుగా చూచి స్రవించే అశ్రువులు ఒత్తుకుంది. మా ఊరు అమ్మ నాన్న తుఫాన్లో పోయారు. మా ఊరును ఉప్పెన కమ్మేసింది. నేను ఒంటరిగా మిగిలిపోయాను. 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఐఎమ్ సారీ. లేచి వచ్చి రెండో మంచం మీద కూర్చున్నాడు. సిగరెట్ 2 దమ్ములు లాగి పారవేశాడు. చూడండి, జరిగిన దాని గురించి మీరెంత బాధపడినా లాభం లేదు. జరగబోయే దాని గురించి ఆలోచించాలి. మీకు ఆస్తిపాస్తులేం లేవా అన్నాడు. మా అమ్మ నాన్నగారు రొయ్యలు డిస్ట్రిబ్యూట్ చేసేవారు. ఆయన గోడౌన్ కూడా మునిగిపోయింది. బందర్లో మాకొక ఇల్లుంది. దాని గురించి ఆరా తీశాము. మా నాన్నగారు అది బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తెచ్చారట అన్నది దిగులుగా. వ్యాపారం అన్నారు కదా అన్నాడు. వ్యాపారానికి కాదనుకుంటాను. ఆయనకు నన్ను ఒక గొప్పింటి కోడల్ని చేయాలని ఆశగా ఉండేది. అందుకే తలకు మించిన కట్నంతో ఓ సంబంధం చూశారు. వాళ్లకు అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చారు అన్నది దిగులుగా. ఇంత బీభత్సం జరిగినా మీరు ఒంటరిగా ఉంటున్నారని తెలిసినా మీకు కాబోయే ఆయన గారు రాలేదు. మా నాన్నకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో ఉత్తరం రాయించాను. ఆయన స్వయంగా నన్నే వెళ్ళమన్నారు. హైదరాబాద్కు బయలుదేరాను. ఆ 2 మనుషులు మా నాన్నకు దూర బంధువులు. హైదరాబాద్ వరకు తోడు వస్తామని చల్లని కబుర్లు చెప్పారు. ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళ అసలు అభిప్రాయం బయటపెట్టారు. నీ ఉత్తరానికి జవాబు ఇవ్వని వారు నిన్ను ఆదరిస్తారా? మేము చెప్పినట్లు విని ఈ హోటల్కి వచ్చే పెద్దవారితో స్నేహం పెంచుకుంటే నీ చదువు సాగుతుంది, నీకు డబ్బు వస్తుంది అన్నారు. ఆమె ముఖం ఎర్రగా మారింది. బెదవలు. సంజయ్కి కోపం వచ్చింది. నేను ఏడ్చాను. ఇక్కడ గవర్నర్పేటలో స్నేహితురాలుంది. ఇక్కడ నా మానాన్ని నన్ను వదిలేయమన్నాను. వాళ్ళు వినలేదు. పెద్దవాళ్ళు కూడా హోటళ్లలో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క శనివారం ఆదివారం వస్తే చాలు అన్నారు. ఎవరో నెల్లూరు వ్యాపారస్తుడట అతన్ని పరిచయం చేశారు. అతనికి ఏదో సాకు చెప్పి బయటపడదామనుకుంటే పోలీసులను పిలిచి బ్రోతల కేసు క్రింద బుక్ ఇచ్చేస్తామన్నారు. బెదిరిస్తున్నారనుకున్నాను, కానీ నిజంగానే పిలిచారు. భయంతో పైకి పరిగెత్తుకు వచ్చాను. ఆ పోలీసుల భార్య నుండి తప్పించుకోవాలంటే నేను ఎవరికో భార్యని అయితే తప్ప లాభం లేదు అన్నది నిట్టూర్చి. మీకు అంత కంగారులో నా భార్య అయితే పోలీసులు వదిలివేస్తారన్నా?
ఐడియా వచ్చినందుకు అభినందించాలి అన్నాడు సంజయ్ కుతూహలంగా. ఒకసారి ఇలాగే సెకండ్ షోకి వెళ్ళి వస్తుండగా ఒక అమ్మాయిని పోలీసులు అల్లరి పెట్టారు. మా స్నేహితురాలి అన్నగారు కల్పించుకుని తన భార్యని చెప్పి విడిపించారు. ఆ క్షణంలో ఆ విషయం గుర్తుకు వచ్చింది అన్నది. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది ఆమెకు. అదే అంటున్నాను, మనకు ఎన్నో విషయాలు సమయానికి గుర్తుకు రావు మరి అన్నాడు. మీరు ఎదురుగా కనిపించారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం కలిగింది. తప్పక నాతో సహకరిస్తాననిపించింది అన్నది నేల చూపులు చూస్తూ. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఇంతకీ మీ పేరు చెప్పనే లేదు? నా పేరు పూర్ణిమ, BA ఆఖరి సంవత్సరం చదువుతున్నాను అన్నది. నా పేరు సంజయ్, హైదరాబాద్ మాది. రేపు 4 గంటలకే లేచి బయలుదేరుతాను. మీరు వస్తానంటే తీసుకువెళతాను అన్నాడు. మీకు శ్రమ అవుతుందేమో అన్నదే మొహమాటంగా. శ్రమ ఎందుకు? నేనే మిమ్మల్ని మోసుకెళ్ళటం లేదు, కారులో వెళుతున్నాము అన్నాడు. ఆమె చూపులతోనే కృతజ్ఞతలు చెప్పింది. పైగా ఒక్కడినే అయితే బోరుగా కూడా ఉంటుంది అన్నాడు. వస్తానండి, చిక్కడపల్లిలో నా స్నేహితురాలుంది, అక్కడ దింపితే చాలు అన్నది. అతను లేచి మంచం దూరం జరుపుకున్నాడు. మీరు మంచంపై నిశ్చింతగా నిద్రపోండి, నేను సరిగ్గా 4 గంటలకు లేస్తాను అని గోడవరగా ఉన్న మంచంపై పడుకుని నిద్రపోయాడు. మరో 5 నిమిషాల్లో గాఢ నిద్రలోకి చేరిపోయాడు అతను. అదృష్టవంతుడు అనుకుంది. ఆమెకు ఎంతకు నిద్ర పట్టలేదు. కాసేపు అటు ఇటు దొర్లింది. నిద్ర దూరంగా పారిపోయింది. ఏదో గుర్తుకు వచ్చినట్లు లేచింది. హోటల్ గదిలో వేడి నీళ్ళు వస్తున్నాయి. మెల్లగా బాత్రూమ్ తలుపు వేసుకుని హోటల్ వాళ్ళ టవల్ కట్టుకుని బట్టలు శుభ్రంగా ఉతుక్కొని ఆరబెట్టి స్నానం చేసింది. హాయిగా తన జీవితంలో పెరిగిపోయిన మైలంతా కడుక్కుపోయినట్టు అనిపించింది. బట్టలు ఫ్యాన్ క్రింద ఆరబెట్టి తన మంచం దూరం జరుపుకుని బ్లాంకెట్లో దూరి కూర్చుంది. బిల్ పే చేసి పూర్ణిమ గురించి క్లుప్తంగా చెప్పి అతని ఆశ్చర్యాన్ని దూరం చేశాడు సంజయ్. మీరు ఫ్రెష్గా కనిపిస్తున్నారు అంటాడేమో సంజయ్ అని ఎదురు చూసింది ఆమె. ఆమె బట్టలు మార్చుకున్నది, ఉతుక్కున్నది ఏదీ గమనించినట్టు లేదు అతను. రండి, వెళ్ళి అతని కారు డోర్ తీసి పట్టుకున్నాడు. ఆమె వెళ్ళి ఎక్కింది. అతను తలుపు వేసి అటువైపు నుండి వచ్చి ఎక్కేశాడు. మనము తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకుంటామా? 9 గంటలు అవ్వచ్చు అన్నాడు స్టార్ట్ చేస్తూ. అక్కడి హోటల్ బాయ్స్ నమస్కరించారు. పూర్ణిమ బాల్కనీలోకి చూచారా ఎవరున్నారో? వెనుకకు తిరిగి చూసింది. తన బంధువులంటూ వచ్చిన సింహ, షేక్ అనే అతని స్నేహితుడు నిలబడి ఉన్నారు. వాళ్ళు రాత్రి నుండి మీకోసం కాపలా వేశారు. నయం, రాత్రి నీరజ ఇంటికి వెళదామనుకున్నాను. అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది పూర్ణిమ. మీ కాబోయే శ్రీవారు ఏం చేస్తుంటారు? ఇంజనీరు అన్నది రాగరంజితమైన ముఖంతో. తన పెళ్లి చూపులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు తండ్రి హడావుడిగా వచ్చి తొందరగా తయారవమన్నాడు. తను తయారై వచ్చింది. ఇద్దరూ కలిసి తెలిసిన వారింటికి వెళ్ళారు. హాల్లో కూర్చున్న వ్యక్తులంతా తనను ఒకేసారి చూడటంతో అదిరిపడింది. పెళ్లి చూపులనే అర్థమైంది. 2 ఆడవారు 2 మగవారు కాక ఒక యువకుడు ఉన్నాడు. అతనే కాబోలు పెళ్లి కొడుకు అనుకుంటే క్షణం ఆమె హృదయం లయ తప్పింది. కూర్చో అమ్మా, తండ్రి అనటంతో అక్కడ ఖాళీ కుర్చీలో కూర్చుంది. మీ అబ్బాయికి కిరణ చూపులే ఉన్నాయా? హాస్యంగా వినిపించగానే చిబున తల ఎత్తింది. మీ అమ్మాయికి కిరణ చూపులే ఉన్నాయా? హాస్యంగా వినిపించగానే చిబున తల ఎత్తింది. పక్కపక్క నవ్వు వినిపించింది. పెళ్ళికొడుకు నవ్వుతున్నాడు. నీ అల్లరితో ఆ అమ్మాయిని అదరగొట్టకు అన్నాడు పెద్దాయన. ఆయన అచ్చు పెళ్ళికొడుకులాగే ఉన్నాడు. అతని తండ్రి కావచ్చు అనుకుంది. అప్రయత్నంగా చిన్నగా నవ్వింతను. పర్వాలేదు నాన్న, కాస్త బుర్రలో సరుకున్నట్టే ఉంది అన్నాడు. పూర్ణిమ తండ్రి పిలిచి అందరినీ పరిచయం చేశాడు. పలహారాలు వచ్చాయి. ఇప్పుడే ఫార్మాలిటీస్ ఎందుకండి అన్నారు పెళ్ళికొడుకు మేనమామ. నిజమేనండి, పలహారాలు ఎందుకు పెడతారో తెలుసా? పెళ్ళికూతురు వంట రుచి చూపడానికి, పెళ్ళికూతురికి వంట వచ్చని చెప్పడానికి. మరి బజార్ నుండి తెచ్చినవి పెట్టడం అన్యాయం. నీవు ఒక్కరోజు ఉంటానంటే మనం ఊరు వెళ్తాం, అక్కడ అమ్మాయి చేత వంట చేయిస్తాను అన్నాడు తన తండ్రి. వాడేదో సరదా కంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? మొదట ఇది చెప్పరా, అమ్మాయి నచ్చిందా? ఇది అన్యాయం నాన్నగారు, అబ్బాయి నచ్చాడా అని ఆమెను అడగండి అన్నాడు. అతని సహృదయతకు అంజలి కట్టించింది పూర్ణిమ. నాట్ బ్యాడ్ నాన్న, వివాహం అయ్యాక కూడా ఆ తల అలా వంచితే నేను పొట్టైపోవాలే అని ఆలోచిస్తున్నాను అన్నాడు హాస్యంగా. చురుగ్గా చూసింది తను. అతను కళ్ళతో వెక్కిరించాడు. ఈసారి తను నవ్వకుండా ఉండలేకపోయింది. అరేరే, ముత్యాలు రాలిపోతాయేమో అన్నాడు. బాబు, నువ్వేమైనా అమ్మాయిని అడగాలనుకుంటే అడుగు, మేము అలా వెళ్ళొస్తాం. పెద్దవాళ్ళంతా బయటికి వెళ్ళారు. తనకు సన్నగా వణుకు ప్రారంభమైంది కాళ్ళల్లో. తామిద్దరే మిగిలారు. అతను అసలే అల్లరివాడిలా ఉన్నాడు. ఇంకా చదువుకోవాలని ఉన్నదా? గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలని ఉంది అన్నది. నేను తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 2 ఏళ్ళు పడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయండి అన్నాడు. నేను యావరేజ్ స్టూడెంట్ను. క్లాస్ వస్తుందనుకోను. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నాను.
ఏమండి పూర్ణిమ గారు, మిమ్మల్ని గట్టిగా సంజయ్ గొంతు వినిపించేసరికి తలెత్తి చూసింది. తన పెళ్లి చూపుల తతంగం వాయిదా వేసింది. పిలిచారా? ఇటు తిరిగింది. కారు చెట్టు కింద ఆగింది కూడా గమనించడం లేదు. మసగ్గా ఉంది. నందిగామ వచ్చేసాము, మీరు కొంచెం టీ తాగుతారేమోనని అన్నాడు. గ్లాస్లో టీ తను తాగుతాను అన్నది. వాళ్ళు టీ తెచ్చి ఇచ్చారు. కప్పు పగిలిపోయి ఉంది. ఇంతకంటే మంచి కప్పు లేదా? సంజయ్ ముఖం చిట్లించాడు. పర్వాలేదు, మొన్నటి వరకు పునరావాస కేంద్రాల్లో ఇంతకంటే ఘోరంగా ఉండేవి కప్పులు అన్నది. అదేమిటి? ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు కావలసిన అన్ని వస్తువులు బట్టలు ఇచ్చారు కదా. మధ్యవర్తులకు ఆకలి ఎక్కువ. అంతా సమాధులపై పునాదులు తీసేవారే. మాకు చేరనిచ్చేదంతా కొన్ని సేవా సంస్థలు అందించినవే అన్నది విచారంగా. అందుకే అన్నారు, ఒకరి కన్నీరు మరొకరికి పన్నీరుగా మారుతుందని. మన దేశంలో దేవుళ్ళు ఎక్కువ, దైవత్వం తక్కువ. ఆధ్యాత్మిక చింతన గురించి చింతిస్తారే తప్ప ఆచరించలేరు అన్నాడు నిట్టూర్చి. ఇద్దరు టీ పూర్తి చేశారు. ఏమాలోచిస్తున్నారు? కరిగిపోయిన కాలం గురించి, కలగబోయే అదృష్టం గురించి అన్నది. మీరు కవిత ధోరణిలో మాట్లాడితే నాకు అర్థం కాదండి అన్నాడు యాక్సిలేటర్ నొక్కుతూ. ఆమె నిట్టూర్చింది. కారుతో పాటు ఆమె ఆలోచనలు సాగాయి. 50,000 రూపాయల కట్నం తండ్రి అడ్వాన్స్గా ఇచ్చేశాడట. దానికి తన మనస్సు చివుక్కుమంది. అంతటి ఉదాత్త పురుషుడు, ఉత్సాహంగా యువకుడు కట్నం అడిగాడా? తన భావం గ్రహించినట్టే తండ్రి జవాబు చెప్పాడు. అతని తండ్రి వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాడమ్మా. వాళ్లకు ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి వివాహం, అబ్బాయి పై చదువులు కావాలంటే ఇప్పట్లో ఇంతకంటే మార్గం కనిపించలేదట. తండ్రి ఆగాడు. తను మాట్లాడలేదు. చూడమ్మా, వాళ్ళు మొదటే ఉన్న విషయాలు చెప్పారు. కొందరు డబ్బు చేతిలో పడ్డాక మా ఇష్టం అంటే మనం చేసేది ఏమీ లేదు. అది నిజమే. కట్నం తీసుకుని బ్యాంకులో వేసుకున్నామని ఖర్చు చేస్తే మాత్రం చేసేదేముంది? ఆ తర్వాత మంచి రోజు చూచి తండ్రికి 10 మందితో వెళ్ళి 50,000 రూపాయలు వరకట్నం ఇచ్చి వరపూజ చేసి వచ్చారు. మీ మామగారిది అంతా జమీందారు వ్యవహారమే పూర్ణ. ఓ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మనము 200 మందిమైనా వస్తామనుకున్నారట అని తండ్రి సంబరంగా చెప్పాడు. అలాగా అన్నది తను. అక్కడికి వెళ్ళాక నీ స్నేహితురాలు ఇందుమతిని, సత్యం బాబాయ్ కూతురు శ్యామలను తీసుకువెళ్ళాను. ఏం మర్యాదలు, ఏం లెక్కలు! వివాహం అప్పుడు ఆ లెవెల్లో నేను మర్యాదలు చేయగలనా అని దిగులుగా ఉంది అన్నాడు ఆయన అంచులు మించిన ఆనందంతో. ఆ రోజు గర్వంగా నవ్వుకుంది. 4 రోజుల తర్వాత హాస్టల్కు పార్సెల్ వచ్చింది. ఏమిటని ఆదుర్దాగా విప్పింది. మిరపపండు రంగుపై చెంకీ కుట్టిన చీర, చిన్న బంగారు బ్యాండ్ ఉంగరం ఉన్నాయి. ప్రియాతి ప్రియమైన పూర్ణిమకు ఆమె బుగ్గల్లోనికి వెచ్చటి రక్తం వచ్చినట్టయింది. అల్లరివాడు అనుకుంది. నిండు పూర్ణిమ అని పిలవనా? శరత్ పూర్ణిమ అననా? మన సాంప్రదాయాలు గమ్మత్తుగా ఉంటాయి చూడు. నువ్వు లేకుండా నాకు ముడివేశారు ఈ పెద్దలు. అందుకే నా వైపు నుండి పంపుతున్నాను. వెంటనే జవాబు రాయి. ఇట్లు నీ చిచి, బొత్తిగా సిగ్గులేని మనిషి అనుకుంది. క్రింద అతను రాసిన సంబోధన చూసుకుని ఆప్యాయంగా ఉంగరం తీసుకుని వేలుకు పెట్టుకుంది. చీర ఆప్యాయంగా హృదయానికి అత్తుకుంది. హాస్టల్లో ఇలాంటివి దాగవు. ఓహో, మాకు పార్టీ ఇవ్వందే చీర ఇవ్వం అని కాసేపు చీర దాచి కాసేపు పేరు చెప్పమని వేధించి వదిలారు. వారం రోజులు తటపటాయించింది వ్రాయాలా వద్దా అని. మరో ఉత్తరం వచ్చింది. నిష్ఠూరాలతో, నిందలతో తను వెళ్ళిపోతున్నానని నిష్ఠూరంగా వేశాడు. వ్రాయక తప్పలేదు. ఎంత మధురమైన భావన! సముద్రాల కవతల ఉండి కూడా తన కోసం తప్పించేవారు ఉన్నారంటే ఎంత గర్వం! అలాగే కళ్ళు మూతలు పడ్డాయి. మిస్ పూర్ణిమ గారు మళ్ళీ సంజయ్ అరుపులతో కళ్ళు నులుముకొని లేచింది. సారీ అన్నట్టు చూసింది. సూర్యాపేట వచ్చింది. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? నాకు తినాలని లేదు అన్నది ఇబ్బందిగా, అతన్ని కష్టపడటం ఇష్టం లేక. తన దగ్గర మచ్చుకైనా ₹1 లేదు. నాకు ఆకలి లేదండి, కాకపోతే ఇంజిన్ హీట్ ఎక్కింది అన్నాడు. అతను బాయినెట్ ఎత్తి అన్నీ చూసుకుంటుండగానే ఎవరో కుర్రవాళ్ళు వచ్చి కారును కడిగారు. హోటల్ నుండి ఇడ్లీ వచ్చింది. ఇద్దరూ మౌనంగా ఫలహారం చేశారు. మళ్ళీ కారు కదిలింది. పూర్ణిమకు సంజయ్ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మీరు వస్తే నాకు కంపెనీ ఉంటుంది. తను అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఏమనుకున్నాడు? మీరుండేది ఎక్కడండి? హైదరాబాద్లో ప్రశాంత్ నగర్ అన్నాడు. మీ పేట పేరు చాలా బాగుంది. అక్కడి వాతావరణం కూడా బాగుంటుంది అన్నాడు. మీకు పిల్లలా అన్నది ఏమడగాలో తెలియక. 3 అన్నాడు సీరియస్గా.
కొందరు చిన్నవాళ్ళలా కనిపిస్తారు, మిమ్మల్ని చూస్తే అసలు ముగ్గురు పిల్లలు ఉన్నట్టు కనిపించరు అన్నది. ఓహ్, మీరు మనుషుల్ని చూసి ఎందరు పిల్లలు నిర్ణయించగలరన్నమాట అన్నాడు. పూర్ణిమ లజ్జితురాలైంది. ఇలాంటి కబుర్లతోనే కారు హైదరాబాద్ చేరుకుంది. ఎండ బాగా ఎక్కిన డిసెంబర్ మాసం కావటం మూలాన వెచ్చవెచ్చగా చలిగా గమ్మత్తుగా ఉంది. వాతావరణం గిలిగింతలు పెట్టినట్టుగా ఉంది. చిక్కటిపల్లిలో ఎక్కడో చెప్పండి అన్నాడు సుధా హోటల్ ముందు కారాపి. ఆమె తెల్లబోయినట్టు చూచింది. కూడుకుని గుర్తుకు తెచ్చుకుని ఇంటి నెంబర్ చెప్పింది. ఆ నెంబర్ ప్రకారం ఇల్లు వెతికేసరికి మరో అరగంట పట్టింది. పైన గదిలో ఉంటుంది. ఇందుమతి, పూర్ణిమ పిలిచింది. ఓయ్, నువ్వటే మందమతి? వచ్చి కౌగిలించుకుంది ఇందుమతి. ఏమిటిలా ఊడిపడ్డావు? ఈయన ఆగిపోయింది. ఒక మహా వ్యక్తి, నా ప్రాణం కాపాడినవారు. లోపలికి దారి తీస్తూ రండి అన్నది పూర్ణిమ. క్షమించండి, ఇప్పటికే ఆలస్యమైంది. మా నాన్నగారు కంగారు పడుతుంటారు అన్నాడు వెనక్కి తిరిగి. ఏమండోయ్ ప్రాణదాత గారు, సభలు సన్మానాలు లేకపోయినా కషాయం లాంటి కాఫీ అయినా సేవించి వెళ్ళండి అన్నది. అమ్మా, స్నేహితురాలు గారు, మీరు స్నేహితురాలి పట్ల అభిమానంతో నా రుణం తీర్చుకుందామని అనుకుంటే తీరికగా మరోసారి వస్తాను సరా. వెతుకుతూ వచ్చాం కాబట్టి మీ ఇల్లు మర్చిపోయే ప్రసక్తి లేదు అన్నాడు చురుకుగా. గలగలా నవ్వింది ఇందుమతి. భలేవారేనండి, మీరు నాకు నచ్చారు అన్నది. పూర్ణిమ చిరుకోపంతో స్నేహితురాలి వంక చూసింది. సంజయ్ గారు, క్షమించండి, అది ఏదేదో వాగుతుంది. పూర్ణిమ అతని వెనుక వచ్చింది. ఏమిటి? మీ పేరు సంజయ్? అమ్మో, మా జాగ్రత్తలో మేము ఉండాలి. గుండెల మీద చేయి వేసుకుంది. మా అమ్మగారు ఇందిరా ప్రియదర్శిని కాదునండి అని 4 మెట్లు దిగి వచ్చి కారులో కూర్చున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నుండి జీవిత సమరం ప్రారంభమవుతుంది. మళ్ళీ మీ సహాయం అవసరం రావచ్చు అన్నది పూర్ణిమ. షూర్గా, మీరేదడిగినా చేస్తాను. ఇదిగో మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు. అతను కారులో నుండి విజిటింగ్ కార్డు తీసి ఇచ్చాడు. థ్యాంక్స్. కార్డు అందుకుంది. అతని కారు వెళ్ళిపోయింది. కార్డు లాక్కుని చూచింది ఇందుమతి. ఇదేం మనిషే, పేరు అడ్రస్సు తప్ప చదువు పని వేయలేదు అన్నది. లావణ్యేది ఇందు? అతను 3 బిడ్డల తండ్రి అన్నది పూర్ణిమ. మై గాడ్, ఏకంగా 3 బిడ్డలకు తండ్రా అన్నది ఆశ్చర్యంగా. ఇందుమతి తల్లి తండ్రిని వదిలి వచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్కు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె అందమైన రాకుమారుడి కోసం కలలు కంటుంది. అందుకే పూర్ణిమ ఏడ్పించింది. పదే తీరికగా ఆలోచిద్దువు. ఇందు, అమ్మా నాన్న పోయి పుట్టడి దుఃఖంలో ఉంటే ఆదుకున్న ఏకైక స్నేహితురాలివి. అందుకే ధైర్యం చేసి దగ్గరికి వచ్చాను అన్నది. ఇందుమతి జవాబుగా స్నేహితురాలి భుజం తట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళి కబుర్లలో మునిగిపోయారు. శంకర్రావు తండ్రి బాగా ఆస్తి మిగిల్చే చనిపోయాడు. శంకర్రావుదంతా పెద్ద చెయ్యి. ఉన్న రోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అనే పద్ధతిలో జీవితం గడిపాడు. అతని ఆడంబరాలకు ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అతని కొడుకు కట్నం అడ్వాన్స్ తీసుకుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. మళ్ళీ చేస్తామా అనుకుంటూ భార్యాభర్తలు అందిన చోటల్లా అరువులు తెచ్చి ఆడంబరంగా రజనీ వివాహం చేశారు. కూతుర్ని అత్తగారింటికి పంపగానే అప్పుల వారు ఆహ్వానించినట్టు వచ్చి కూర్చున్నారు. శంకర్రావుకి ఏం పాలుపోలేదు. 1 వారం రోజుల సమయం ఇవ్వండి సార్ అని అందరినీ ప్రాధేయపడ్డాడు. ఆఖరు హెచ్చరిక చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వారం రోజుల్లో డబ్బు ఎక్కడి నుండి వస్తుందండి? మధురాక్షి అడిగింది. అమ్మాయి నగలు బ్యాంకులో వెయ్యమంది కదా, ఈ అవసరానికి గొలుసు తాకట్టు పెట్టేద్దాం అన్నాడు తేలిగ్గా. అన్నది కానీ తను వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళిపోయిందండి అన్నది దిగులుగా. ఎందుకు ఇచ్చావు? ఇది మరీ బాగుందండి, ఇవ్వకపోతే దానికని చేయించినవి మన కోసం పెట్టుకుంటామా అన్నది నిష్ఠూరంగా. ఆ గొలుసు ఉంటుందని వాళ్ళకి వాగ్దానం చేశాను అన్నాడు పచారు చేస్తూ. మరేదైనా ఉపాయం ఆలోచించండి అన్నది ప్రాధాయపడుతూ. ఒక్కసారి జగన్నాథం గారిని చూసి వస్తాను అన్నాడు బట్టలు మార్చుకుంటూ. మొన్న పెళ్ళికి తెచ్చిన 5,000 ఇవ్వండి. మొన్న పెళ్ళికి తెచ్చిన 5,000 ఇవ్వందే మళ్ళీ ఇస్తాడా? అతడిని ఇక్కడికి తెస్తాను, కాస్త ఏమైనా పలహారాలు చేసి ఉంచు. అంతగా కూడదు అంటే ఈ ఇల్లు తాకట్టు పెడదాం అన్నాడు. వంట ఆవిడ జీతం అడిగిందండి, ఏడ్చింది. అంతా చీటీ కడుతున్నాం, అంతా ఒక్కసారి ఇస్తామని చెప్పు అన్నాడు కోపంగా. మధురాక్షి విసుగ్గా చూచింది. కానీ భర్తకు ఎదురు చెప్పలేదు. వణుక్కుంటూ నిలబడింది. ఆ జగన్నాథం అప్పిచ్చాడంటే ఏదో చేద్దాంలే అన్నాడు భార్యను చూచి. బయటికి వెళ్ళాలని తీసిన తలుపు అలాగే ఉండిపోయాడు. తలుపుకు అవతల ఇందుమతి, పూర్ణిమ నించున్నారు. నమస్తే. ఇందుమతి చేతులు జోడించింది. పూర్ణిమ వంగి అతని పాదాలకు నమస్కరించింది. ఆమెకు ఎందుకో అతన్ని చూడగానే దుఃఖం పొంగుకు వచ్చింది. అతను తనకు ఆత్మీయుడిలా కనిపించాడు. ఎవరు? పూర్ణిమ కదూ అన్నాడు తడబాటుగా. అవునండి, కోస్తా ప్రాంతంలో జరిగిన బీభత్సానికి తల్లి తండ్రి బలి అయిపోయారు. మీకు ఉత్తరం కూడా వ్రాసింది.
ఇందుమతి చెప్పింది. అలాగా అందలేదమ్మా. అంతేనా మీ మధురాక్షి? భార్య వైపు తిరిగాడు శంకర్రావు. అవునమ్మా, అందలేదు రండి అన్నది. ఆ మాటల్లో ఆప్యాయత, అనురాగం మచ్చుకైనా లేవు. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. ఆనాటి సంఘటన కళ్ళ ముందు మెదిలి వెక్కి వెక్కి ఏడ్చింది పూర్ణిమ. ఏడ్వకు, అందరికీ కష్టం వచ్చింది అన్నాడు శంకర్రావు. అతని మాటలు చాలా కృత్రిమంగా ఉన్నాయి. అతను ముళ్ళ మీద కూర్చున్నాడు. మధురాక్షి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. తను నిరాశ్రయురాలైందండి. మీరు తప్ప తనను ఆదుకునేవా నాదుడు లేదు అన్నది ఇందుమతి. అతను చిన్నగా నవ్వాడు. తుఫాన్ బీభత్స వార్త విని అతను బందర్ వెళ్ళాడు. పూర్ణిమ తండ్రికి ఏం మిగలలేదని తెలుసుకుని ఆమెను పలకరించకుండానే వచ్చాడు. ఆమె ధైర్యం చేసి తన దగ్గరికి వస్తుందని ఊహించనైనా లేదు. చూడమ్మా, ఏ కాలం ఎలా వచ్చి ఎలా పోతుందో అని నేను వాళ్ళ నాన్నతో వరకట్నం ఇచ్చి ఆ 3 ముళ్ళు వేయిద్దామన్నాను. ఆయన వినలేదు. సరుకమ్మి ఇల్లమ్మి డబ్బు తెస్తానన్నాడు. అతని మాటలకు పూర్ణిమ సర్పదర్శలా అయిపోయింది. కళ్ళు ఒత్తుకోవటం కూడా మర్చిపోయింది. కట్నం డబ్బులో సగం వెండిపళ్ళెంలో పెట్టి నేను ఇచ్చాను కదండి. ఇందుమతి ఉండబట్టలేక అడిగింది. సగం అన్నాడా? పరువు కోసం అని ఉంటాడమ్మా. 1000 రూపాయలు ఇచ్చాడు. నాకే 5-6 వేలు ఖర్చయింది. అది తుఫాన్లో కొట్టుకుపోయింది అనుకున్నాను అన్నాడు దిగులుగా. పూర్ణిమ అయోమయంగా చూచింది. తండ్రితో కూడా వెళ్ళి బ్యాంకు నుండి డబ్బు ఉంగరం తెచ్చింది. ఈ చెక్స్ తీసుకుందామా, పువ్వుల చొక్కా తీసుకుందామా అని తండ్రి తనను అడగటం, తను సిగ్గుపడటం తనకు బాగా గుర్తు. అది కాక పెళ్లి కొడుకు అమెరికా వెళ్ళి తనకు వ్రాసిన ఉత్తరంలో స్పష్టంగా ఉంది. పూర్ణిమ, వీడు అమ్ముడైన అబ్బాయి అని అసహించుకోకు. నేను సంపాదించిన డబ్బుతో మొదట నీ పేద బ్యాంకులో వేస్తాను. ఆశయాలను అణగదొక్కే ఈ మధ్యతరగతి కుటుంబాల ఆడంబరాలను, ఆర్థిక స్థితిని సానుభూతితో అర్థం చేసుకో. ఆ విషయమే ఇందుమతితో అన్నాడు. ఇందుమతికి శంకర్రావు వాలకం చూస్తుంటే మతిపోయింది. అసలు ఈ మనిషి ఉద్దేశం ఏమిటి? అందుకే కోపంగా అడిగింది నిక్కచ్చిగా. మీ అబ్బాయి పూర్ణిమకు రాశారండి, 50,000 తీసుకున్నట్టు అన్నది కోపంగా. వేస్తాడు, నేను ఇచ్చారని చెప్పాను. ఏదో స్నేహితుని కూతురు కదా అని అన్నాడు దర్పంతో. అయితే అదే జాలితో స్నేహితుని కూతురు అన్న అభిమానంతో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వండి అన్నది కోపంగా. ఆశ్రయం ఇవ్వడానికి ఏం లేదమ్మా, ఇస్తాము. రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి మా ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారు? 2 యువతులు కరెంట్ షాక్ తిన్నారు. మీ అబ్బాయికి చేసుకోవటం లేదా? తేరుకొని ఇందుమతి అడిగింది. అతను నవ్వాడు. అబ్బాయి అమెరికా వెళ్ళాడా? వాడి అభిప్రాయం ఎలా మారుతుందో. 5 ఏళ్లకు కానీ రాడు. అప్పటి వరకు వయసు వచ్చిన అమ్మాయిని ఉంచడం భావ్యం కాదు. ఉంచామే అనుకోండి, వాడు చేసుకుంటానంటే పర్వాలేదు. ఒకవేళ కాదంటే మధ్యలోనే తుంచింది ఇందుమతి. ఏమిటే, విన్నావుగా మీ కాబోయే మామగారి నిర్ణయం. వెళదామా ఇక అన్నది కోపంగా. ఒక్కసారి వారి అడ్రస్ అడిగి తీసుకోయిందు అన్నది మెల్లగా. వాడు ప్రస్తుతం ఉండే అడ్రస్ మా దగ్గర లేదు. రాయగానే పట్టుకొచ్చి ఇస్తాను అన్నాడు నవ్వుతూ. మా అడ్రస్ ఎందుకులేండి, మేమే వచ్చి తీసుకుంటాం అన్నది ఇందుమతి. ఆవిడ ముఖం ప్రసన్నం కావటం గమనించకపోలేదు పూర్ణిమ. భారంగా ఇద్దరు బయటకు వచ్చారు. కొండంత ఆశతో వచ్చారు. మనుషులు ఇట్లా మారుతారా? ఏమిటే ఇంకా ఆలోచన? ఆ మనిషి నీకు సాయం చేయాలని ఉంటే నీ ఉత్తరం అందగానే వచ్చేవాడు. ఉత్తరం కూడా ఎందుకు, వార్తాపత్రికల్లో చూచి వచ్చేవాడు. పదా అన్నది. ఇప్పుడెలా? దిగులుగా చూచింది పూర్ణిమ. ఏమిటే ఆ ముఖం? నువ్వును చచ్చిపోలే. అమ్మ అయ్యా ఆస్తి పోతేనే చచ్చిపోలేదు. ఆఫ్టర్ ఆల్ ఒక అబ్బాయి తండ్రి కాదంటే చచ్చిపోవు కానీ పదా అన్నది కోపంగా. ఎక్కడికి వెళదామే? పూర్ణిమ అడిగింది. ఏట్లోకి. ఆ శంకర వెళ్ళు కాకపోతే మనకు నిలువ నీడ లేదన్నట్లు మాట్లాడతామేం? ఇందు తండ్రి నాటకం ఆడుతున్నాడు. కొడుకు నేనంటే ఎంత అభిమానమో ఆ ఉత్తరాలు చూస్తే తెలుస్తుంది అన్నది ఇంకా ఆశ చావని పూర్ణిమ. ఆ కొడుకు వచ్చే వరకైనా బ్రతకాలి కదా. ఇద్దరు బయటకు వచ్చి రిక్షా మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. రవీంద్ర భారతి ముందు రిక్షా కాస్త స్లో అయింది. జనం, పోలీసులు ఉన్నారు అక్కడ. ఏయ్ రిక్షా ఆపాపు అన్నది ఇందుమతి. ఇక్కడెందుకే? పూర్ణిమ అడిగింది. అదిగో ఆ బండి మీద మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నారు. బజ్జీలు కొనుక్కొని పైపిండి తిని మిరపకాయ కళ్ళకు అంటించుకొని ఏడుద్దామని నోరు మూసుకుని పద అన్నది కోపంగా. పూర్ణిమ మాట్లాడక ఆమె వెంట నడిచింది. అక్కడ ఆవరణ నిండా కార్లు, స్కూటర్లు ఉన్నాయి. బ్యానర్ వంక చూసింది. ఎవరో ఎమ్మెల్యే గారి అమ్మాయి అరంగేట్రమట. దానికి ముఖ్య అతిథిగా ఆశీర్వచనం ఇవ్వటానికి ప్రఖ్యాత సినీ నటుడు వస్తున్నాడట. అందరూ ఆహ్వానింపబడ్డ
వారున్నట్టున్నారే అన్నది. అందరూ ఆహ్వానింపబడ్డ వారున్నట్టున్నారే అన్నది పూర్ణిమ. మనము ఆహ్వానింపబడిన వారమే చెట్టి తల్లి. ఇలాంటి కార్యక్రమాలకు కళాభిమానులందరికీ ఆహ్వానం ఉంటుంది కానీ పద అన్నది. పూర్ణిమ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జగజ్జెట్టి లాంటి వ్యక్తులు గేటు దగ్గర నిలబడి ఇన్విటేషన్ కార్డు ఉందా అని అడుగుతున్నారు. జంకు బొంకు లేకుండా అక్కడికి వెళ్ళింది ఓ ఇందుమతి. ఓ చిరునవ్వు విసిరింది. శ్రీమతి సుందరి కృష్ణ వచ్చారా? అదేనండి, ప్రఖ్యాత నవల రచయిత్రి. మీరు అడిగేది కృష్ణగారి గురించా? ఆవిడ ఇంత క్రితమే వచ్చారు అన్నాడు అతను. ఓ ఐసి, మమ్మల్ని రమ్మన్నది, గేటు దగ్గర ఉంటానన్నది అన్నది ఇందుమతి. అతను తెల్లబోయాడు. అంత పెద్ద రచయిత్రిని పట్టుకొని ఏకవచనంతో సంబోధిస్తుంది అనుకుని ఉంటాడు. ఆమె పిలుస్తారా? ధీమాగా అడిగింది ఇందుమతి. ఆమె పిలవటం దేనికి? రండి. మరొకతను ఇందుమతిని పూర్ణిమను లోపలికి పిలుచుకొని వెళ్ళాడు. ఇందుమతి, ఆవిడ నీకు తెలుసా? మందమతి, ఇప్పుడే అక్కడ ఆహ్వాన పత్రికలో చూచాను. ఆవిడ పేరు అఫ్కోర్స్ 1-2 రచనలు చదివాననుకో అన్నది. పూర్ణిమ ప్రాణం బిగబట్టుకొని ఆమె వెంట నడిచింది. నమస్తే మేడం. నమస్తే. ఎవరితోనో మాట్లాడుతున్న ఆవిడ ఇటు తిరిగింది. మీరు ప్రఖ్యాత రచయిత్రి కృష్ణ అని అందరికీ తెలుసు. మీ పేరు సుందరి అని సుందరి కృష్ణ గారు తన స్నేహితురాలని మా అన్నయ్య చెబుతాడు అన్నది ఇందుమతి. ఆమె క్షణం తెల్లబోయినా మరుక్షణమే నవ్వేసింది. అలాగా, ఎక్కడుంటారమ్మా? చిక్కటిపల్లిలో ఉంటామండి. మీ రచనలంటే నాకెంత అభిమానమో చెప్పలేను. అసలు మార్కెట్లోకి కొత్త పుస్తకం వస్తే చాలండి, కొనేస్తాను. నా అభిమాన రచయిత్రిని చూడాలని కోరిక ఎన్నడ నుండో ఉంది. ఇంటికి వస్తే మాట్లాడతారో లేదో అని భయం. అందుకే ఇక్కడ మీ పేరు చూచి కోస్తుంది ఇందుమతి. పూర్ణిమ తెల్లమొహం వేసుకొని చూసింది. ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. మంత్రి గారి కారు వచ్చింది. అందరూ కూర్చోండి, వాలంటీర్ అర్చాడు. వస్తాం మేడం, మిమ్మల్ని చూసాం, జన్మ తరించిపోయింది. అదేమిటమ్మా, కార్యక్రమం చూసి వెళ్ళండి. సుధీర్, రాము ఎవరు? ఆమె పిలుపు విని ఒక వాలంటీర్ వచ్చాడు. వీళ్ళని కూర్చోబెట్టండి, నా తరపున వచ్చారు అన్నది. అతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఇదేం తమాషా? నోరు మూసుకుని కార్యక్రమం తిలకించి తరించవే మందుమతి అన్నది. అప్పుడే తెగ లేచింది. అమ్మాయి సభావందనం ప్రారంభమైంది. పూర్ణిమ కాసేపు అన్నీ మర్చిపోయి నాట్యం చూడటం ప్రారంభించింది. చంద్రశేఖరాన్ని తోటలో తిప్పి స్నానానికి పంపించి వరండాలో కూర్చుని వార్తాపత్రిక చూస్తున్నాడు సంజయ్. నమస్తే. చిరుగాజుల శబ్దంతో పాటు వినిపించిన మృదుమధురమైన గొంతు విని తలెత్తాడు. ఒక్క క్షణం గుర్తించడానికి తటపటాయించాడు. నేను పూర్ణిమనండి. మీతో పాటు విజయవాడ నుండి వచ్చాను. ఓ సారీ, రండి. మీ కట్టు బొట్టు మాట అంతా మారింది. వెంటనే గుర్తించలేకపోయాను అన్నాడు ఎదురు కుర్చీ చూపుతూ. ఈమె వచ్చి కూర్చుంది. అనవసరంగా పమిట భుజం మీదికి లాక్కుంది. చెప్పండి, మీ వాళ్ళు కనిపించారా? నేను ఒకసారి మీ ఇందుమతి ఇంటికి వచ్చి కనుక్కుందాం అనుకున్నాను అన్నాడు. థ్యాంక్స్, అదంతా మర్చిపోదామనుకుంటున్నాను. మీరు ఒక చిన్న సహాయం చేయాలి అన్నది పమిట వేలుకు చుడుతూ. మళ్ళీ మీ భర్తగా నటించాలా అన్నాడు హాస్యంగా. కాదు, ఆమె చిన్నబుచ్చుకుంది. అతను నాలుగు కచ్చుకున్నాడు. సారీ, హాస్యం చేశాను. అతను అక్కడున్న బెల్ నొక్కాడు. ఏం లేదండి, 2-3 చోట్ల ఉద్యోగానికి ప్రయత్నించాను. ఎక్కడ చూసినా రికమెండేషన్లు, లంచాలు అడుగుతున్నారు. మాకు సిఫారసు చేయగల హోదా గల బంధువులు లేరు, తెలిసిన వారు కూడా లేరు అన్నది దిగులుగా. చెప్పండి, ఎక్కడ అప్లై చేశారో, నా వల్ల అయితే ప్రయత్నిస్తాను అన్నాడు. చిన్నబాబు, తను వచ్చానని గుర్తు చేశాడు రాములు. టీ ఇక్కడికే తీసుకురా అన్నాడు సంజయ్. రాములు వెళ్ళిపోయాడు. లాభం లేదు, 2 కంపెనీలలో వేకెన్సీ లేదన్నారు. ఒక చోట ఉన్నది కానీ మేనేజర్ స్పష్టంగా చెప్పాడు. ఎవరి రికమెండేషన్ అంగీకరించడట. 1000 రూపాయలు లంచం అడుగుతున్నాడు. మా ఇందు ఆదుకుంటుందనుకుంటే అది డబ్బు దగ్గర 10 సార్లు ఆలోచిస్తుంది అన్నది మరింత దిగాలు పడిపోతూ. అది ఏ కంపెనీయో చెప్పండి. పూర్ణిమ చెప్పింది. అతని ముఖంలో రంగులు మారాయి. నిజంగా అంటున్నారా అన్నాడు అతను నిటారుగా కూర్చుని. అబద్ధం ఆడవలసిన పని లేదు సంజయ్ గారు. ఆ కంపెనీ యజమాని డబ్బు మనిషట. అతని కొడుకు కర్కోట కూడా కొట్ట. వెరీ ఇంట్రెస్టింగ్. అర్థమో అమ్మాయినో ఎగ చిపితే కానీ లొంగిరాడట. పచ్చి రౌడీ అట అన్నది దిగులుగా. అలాంటి చోట మీరు పని చేయగలరా? మొదట అలాగే భయపడ్డాను. మేనేజర్ నా భయం గ్రహించాడేమో. ఆ ప్రొపరేటర్ గురించి ఓ నిజం చెప్పారు. అవసరమైతే వాడుకుంటాడట. నేను డబ్బిచ్చి చేరుతాను. నా విషయంలో అతని ప్రమేయం ఉండదేమోనండి అన్నది కాస్త నిశ్చింతగా.
ఫైన్, ఇన్ని తర్జనా భర్జనలు ఎందుకు? ఒకసారి వెళ్ళి మీరే యజమానిని కలవలేకపోయారా? ఆ ప్రయత్నం చేశానండి. అతను ఎప్పుడు ఫుల్ లోడ్లో ఉంటాడట. ఆ నిషాలో ఒక్కొక్కసారి లంచం ఇచ్చినా వేకెన్సీ లేదు పొమ్మంటాడట అన్నది. వెరీ పెక్యులర్ కేస్. ఇలాంటి వాడు నేను రికమెండేషన్ చేసినా వింటాడన్న నమ్మకం లేదు మిస్ పూర్ణిమ అన్నాడు నిట్టూర్చి. రాములు టీ తెచ్చి టీపాయ్పై పెట్టాడు. ఇద్దరికి చెరకు కప్పిచ్చి బిస్కెట్ల ప్లేటు పట్టుకున్నాడు. నాకు టీ చాలు అన్నది మొహమాటంగా. ఇంత మొహమాట పడితే ఉద్యోగం ఏం చేస్తారండి? తీసుకోండి అన్నాడు. ఆమె 2 బిస్కెట్లు తీసుకున్నది. ఏమండి, నేను రికమెండేషన్ అడగటం లేదు. ఓ 800 రూపాయలు ఇస్తే నేను నెల నెలా కొంత డబ్బిచ్చి తీర్చుకుంటాను. మొదట టీ తాగండి అన్నాడు టీ సిప్ చేస్తూ. మీకు అనుమానంగా ఉంటే నా దగ్గర చైన్ ఉంది, ఇక్కడ పెడతాను. అది అమ్మాలంటే మనసు అంగీకరించడం లేదు. అమ్మ ఇచ్చిన కానుకల్లో మిగిలింది అదొక్కటే. ఆ మాట అంటుంటే ఆమె కళ్ళు నీటితో నిండాయి. ఓకే, అలాగే ఇస్తాను, టీ తాగండి అన్నాడు. పూర్ణిమకు 1000 ఏనుగుల బలం వచ్చింది. అతని పాదాలకు నమస్కరించాలని అనిపించినా డ్రమాటిక్గా ఉంటుందని టీ తాగింది. ఎన్నిసార్లు అతనితో చూపులు కలపాలని ప్రయత్నం చేసినా వ్యర్థమే అయింది. అతను ఎటో చూస్తూ టీ తాగాడు. ఆమె కొంచెం శబ్దం చేస్తూ టీ కప్పు బల్ల మీద పెట్టింది. అతని కప్పు రాములు వచ్చి అందుకుని తీసుకువెళ్ళిపోయాడు. సంజయ్ లేచి వెళ్ళి 1000 రూపాయల కట్ట ఒకటి తీసుకువచ్చి ఆమెకిచ్చాడు. వణుకుతున్న చేతులతో తీసుకుంది. గొలుసు బల్ల మీద పెట్టింది. చాలా థ్యాంక్స్ అనేది డబ్బు పర్సులో పెట్టుకుంటూ. మెన్షన్ నాట్. నేను వడ్డీ వ్యాపారస్తుడిలాగే ఇస్తున్నాను తాకట్టు పెట్టుకుని. థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు. ఈ కొనలకు ఇంకు అంటింది. చెల్లుతాయా ఈ నోట్లు అన్నది జిప్పు వేయబోతూ. చల్లదంటే తెచ్చి ఇవ్వండి అన్నాడు. వస్తానండి నమస్కరించింది. విష్ ఆల్ ది బెస్ట్ అని అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఆమెకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తను ఈరోజు ఉద్యోగంలో చేరిపోతుంది. తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. ఈ మేనేజర్ కాస్త మంచివాడే, లంచం అడిగాడు. అంతేగాని సికింద్రాబాద్లో ఓ ప్రైవేట్ కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయంటే వెళ్ళింది. అతను ఎంత అసభ్యంగా మాట్లాడాడో గుర్తుకొచ్చింది. 3 రోజుల క్రితం వెళ్ళింది అక్కడకు. అతనికి ఎంత లేదన్నా 60 ఏళ్ళు ఉంటాయి. అందుకే నిర్భయంగా అతని గదిలోకి వెళ్ళింది. ఎవరమ్మా, ఏం కావాలి అన్నాడు. ఇక్కడ క్లర్క్ పోస్ట్ వేకెన్సీ ఉందని విన్నాను సార్ అన్నది. అతను పూర్ణిమను నకసిక పర్యంతం చూశాడు. ఆఫీస్లో ఖాళీలు ఏం లేవే, అయినా ఇలాంటి అందమైన అమ్మాయిలకు ఇచ్చే పనేముంది అన్నాడు ఆలోచిస్తూ. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం సార్. మొన్నటి తుఫాన్లో అన్నీ పోగొట్టుకున్నాను అన్నది దీనంగా. క్లర్క్ ఉద్యోగాలు ప్రస్తుతానికి లేవు. మరో పోస్ట్ ఖాళీగా ఉన్నా చేస్తావా? అలాగే సార్, నాకు ఉద్యోగం ముఖ్యం. అయితే ఇలా రండి. అతను లేచి పక్క గదిలోకి దారి తీశాడు. పూర్ణిమ లేచి అతన్ని అనుసరించింది. అక్కడ అందమైన ఫర్నిచర్తో అధునాతనమైన ఒక గది ప్రక్క 2 మంచాలు, వాటిపై ఇంపోర్టెడ్ బెడ్ స్ప్రెడ్, అందమైన టేబుల్ ల్యాంప్ ఎంతో బాగుంది. నీ పేరు? పూర్ణిమ అన్నది. ఆ గదిలో తనకేం పని ఉంటుందో అర్థం కాలేదు. చూడు మిస్ పూర్ణిమ, ఆ డబుల్ బెడ్పై ఒక బెడ్ ఖాళీగా ఉంది. ఇదివరకు మంగు అనే అమ్మాయి ఉండేది అక్కడ. పూర్ణిమ నోరు వెళ్ళబెట్టింది. డబుల్ బెడ్లో ఖాళీ అంటే? నా భార్య ముసలిది అతను అన్నాడు. ఇతను ఏదో వయసువాడైనట్టు అనుకుంది కోపంగా. ఒక్కరోజు లేచి తిరిగితే 10 రోజులు పడుకుంటుంది. అందుకే నేను టెంపరీగా అపాయింట్మెంట్స్ చేసుకుంటాను. నీకు కావాల్సిన భోజనం, చీరలు, నగలు వెనుక ఉన్న గదితో పాటు నెలకు 300 జీతం ఇస్తాను. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా నువ్వు వస్తావు. రాయిలా కూర్చుండిపోయింది పూర్ణిమ. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా నువ్వు వస్తావు. రాయిలా కూర్చుండిపోయింది పూర్ణిమ. ఏమిటిలా చూస్తున్నావు? నీకు పెద్దగా పనేం ఉండదు. అందంగా అలంకరించుకోవటం, నన్ను సంతోషపెట్టడం. అఫ్కోర్స్ ఆదివారం రోజు కాస్త పని ఎక్కువగా ఉంటుంది. నీ మృదువైన చేతులతో నాకు మసాజ్ చేయడం. అతను అసభ్యంగా ఏమో చెప్పుకుపోతున్నాడు. పూర్ణిమకు అతని ఆంతర్యం పూర్తిగా అర్థమైంది. అక్కడున్న పేపర్ ఇల్లుస్ట్రేటెడ్ వీక్లీ తీసి అతని ముఖాన్ని కొట్టింది. యూ స్కౌండ్రల్, యూ రాస్కెల్ అంటూ కోపంతో చిందులు తొక్కుతూ బయటపడింది. అతను వెంట పడతాడనే నమ్మకం లేదు. అతని ఆకారం చూస్తే వరలక్ష్మి వ్రతం రోజు చిల్లి రాగి చెంబుపై కొబ్బరికాయను పెట్టి చెవులు, ముక్కు అంటించడం గుర్తుకు వచ్చింది. అదే బొమ్మను కాస్త భూతద్దంలో చూసినట్టుంది. అతను దొర్లుకుంటూ బయటకు వచ్చేసరికి తాను బస్టాండ్ చేరుకోవచ్చు అనుకున్నది. ఇతను ఒక డబ్బు మనిషి. 2వ రోజు డ్యూటీలో చేరిపోయింది పూర్ణిమ. ఆమెకు ఎంతో రిలీఫ్గా ఉంది. ఉత్సాహంగా బాదం హల్వా కొనుక్కొని వచ్చింది ఇంటికి. ఇందుమతి కింది నుండే పిలిచింది. ఏమిటే మందమతి ఎదురు వచ్చింది ఆమె. నేను డ్యూటీలో జాయిన్ అయిన శుభ సందర్భంలో వంట వాపు పక్కన పెట్టి హోటల్కి వెళ్ళి అటు నుండి సినిమాకి వెళదాం అన్నది ఉత్సాహంగా. ఏమిటే జోరుగా ఉంది వ్యవహారం? ఉద్యోగం వచ్చింది కానీ జీతం రాలేదు కదా. నీ జీతాన్ని ఆశించి అప్పు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు అన్నది నిర్మోహమాటంగా. నీ బుద్ధి పోలించుకున్నావు కాదు.
ఈరోజు పార్టీకి నా దగ్గర డబ్బు ఉంది కానీ త్వరగా బయలుదేరు. స్వీట్ తెచ్చావు కదా, మళ్ళీ పార్టీ ఎందుకే, సినిమాకి వెళదాం అన్నది. ఇద్దరు స్వీట్ ప్రొద్దుటి అన్నం ఉంటే తిని సినిమాకి బయలుదేరారు. వెంకటేష్లో జనం అట్టే లేరు. ఇందుమతి కళ్ళు చుట్టూ పరికించాయి. వెంటనే 190 క్యూ వైపు వెళ్ళింది. హాయ్ కుమార్, బాగున్నారా అన్నది. అతను 1 నిమిషం తెల్లబోయినా మరో నిమిషమే నవ్వేశాడు. అబ్బా, రవీంద్ర భారతిలో మీ పాట విన్నాక 2 రోజులు నిద్రపోలేదంటే రమ్మండి. అవును, ఈలోగా మీ పాటలు వినే భాగ్యం లేదా అని అడిగింది. అతని ముఖం వెలిగిపోతుంది. వచ్చే వారం రైల్ నిలయంలో ఉంది, మీరు తప్పక రావాలి అన్నాడు. క్యూ ముందుకు జరిగింది. అబ్బా ఇందు పదవే అన్నది విసుగ్గా. ఓ 50 జతల కళ్ళు తమనే గమనించడం సహించలేకపోతుంది పూర్ణిమ. వెళదాం కుమార్ గారు, మనం ఉద్యోగాలు చేసుకోవటానికే సమయం దొరకదు. కాస్త మీ పాట వివరాలు మాట్లాడాలి. మీ ప్రక్కన కూర్చుంటే కానీ వీలు అయ్యేలా లేదు. మాకు 2 టికెట్లు తీయండి అని డబ్బు తీసింది. అబ్బే ఉండనియండి అన్నాడు కుమార్. అంటే ఆ రోజు టికెట్లు, టీ, పాప్కార్న్ ఖర్చులన్నీ కుమార్ భరించాడు. బస్టాండ్ దాకా బాడీగార్డ్లా వచ్చాడు. ఇంటికి వచ్చాక కూడా పూర్ణిమ గంభీరంగా ఉంది. ఏమిటే ఆముదం తాగినట్టు ఆ ముఖం నువ్వును? ఆ కుమార్ నీకు బాగా పరిచయమా? 1-2 సార్లు రవీంద్ర భారతిలో పాడగా విన్నాను. పిచ్చివాడు, తాను అపరగంటసాలనుకుంటున్నాడు. మనము పుణ్యానికి అతని చేత టికెట్లు కొనిపించామా? 10 నిమిషాలు ఆ గార్ధప రాగాన్ని పొగడేశాను అన్నది ఇందుమతి చీర మార్చుకుంటూ. పూర్ణిమ కోపంతో ముంగమూతి పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇందుమతి ఆమెకు అర్థం కాలేదు. పూర్ణిమ తనకిచ్చిన మ్యాటర్ టకటగా టైప్ చేస్తుంది. ప్రొపరేటర్ ఆఫీస్లో ఉన్నాడట. అసలు వాతావరణమే మారిపోయింది. కాళ్లకు చక్రాలు వచ్చినట్టు తిరిగే ఆఫీస్ బాయ్ను చూస్తే నవ్వాగటం లేదు. అంతకుముందంతా చందమామ బాలమిత్ర పట్టుకుని కూర్చునేవాడు. పూర్ణమ్మ 11:30కి టీ బ్రేక్లో మిమ్మల్ని ప్రొపరేటర్ గారికి పరిచయం చేస్తారట, రెడీగా ఉండండి అని పరిగెత్తికి వెళ్ళిపోయాడు. పూర్ణిమ నవ్వుకుంది. తన బట్టల వంక చూసుకుంది. ఇవాళ ఉన్న వాటిల్లో కాస్త మంచివే వేసుకువచ్చింది. ఆమె టైప్ చేయటం ఆపి గడియారం వంక చూచింది. 11:10 అయింది. కంగారుగా లేచి తల సవరించుకుని పర్స్లో నుండి పఫ్ తీసి ముఖాన్ని అద్దుకుంది. పొన్నమ్మ నోటీసు. మళ్ళీ పరుగులపై వచ్చాడు బాయ్. తీసుకొని చూసింది. స్టాఫ్ మెంబర్స్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్లో మీట్ అవ్వమని ఆదేశం ఉంది. ఇక్కడ పరిచయాలు ఇంత ఆర్భాటంగా జరగాల అనుకుంది. కాన్ఫరెన్స్ హాల్ తెలుసునా అని ఎలా వెళ్ళాలో చెప్పాడు ఆఫీస్ బాయ్. లంచాలు తీసుకుని ఉద్యోగాలు ఇస్తారు, ఆర్భాటం చేసి అందరి కళ్ళు కప్పాలి కదా మరి అనుకుంది నిరసనగా. మెల్లగా లేచి కాన్ఫరెన్స్ హాల్ వైపు నడిచింది. అంతటా నిశ్శబ్దంగా ఉంది. అందరూ బుద్ధిమంతులైన కుర్రాళ్ళు కూర్చున్నట్లు వారి వారి స్థానాల్లో కూర్చున్నారు. బయట పులిలా గర్జించే వీరభద్రం కూడా బుద్ధిమంతుడైన కుర్రాడులా కూర్చున్నాడు. అందరికీ టీ బిస్కెట్లు వచ్చాయి. తోటి టైపిస్ట్ నవ్వితే తను విష్ చేసింది. ఎదురు బల్ల మీద బిస్కెట్లు అమరుస్తున్న బాయ్ ప్రక్కకు తప్పుకునేసరికి కంగారుగా అందరూ లేచారు. ఫుల్ సూట్లో అందంగా హుందాగా నడిచి వస్తున్నాడు యువకుడు. మన ప్రొపరేటర్ గారు ప్రక్కన కూర్చున్న తంగం చెప్పింది. ఈతన విమల్ షూటింగ్ అడ్వర్టైజ్మెంట్ మోడల్లా ఉన్నాడు అని మెల్లగా అంటూ ఉలిక్కిపడింది. ఎవరు? తను చూస్తుంది నిజమేనా? ఎదురుగా కుర్చీలో సంజయ్. అతను అందరికీ విష్ చేశాడు. అందరూ తిరిగి విష్ చేస్తున్నా తను కళ్ళప్పగించి చూసింది. అతని ముందు బాయ్ జాఫర్ టీ పెట్టాడు. తీసుకోండి అని తన కప్పు ఎత్తాడు. అందరి కప్పులు శబ్దం చేసినట్టు లేచాయేమో అనిపించినట్టు శబ్దమైంది. పూర్ణిమ కప్పు పట్టుకోకపోతే చెయ్యి వణికింది. అతను ప్రొపరేటర్ అని తెలియక అతని ఇంట్లోనే అతన్ని తిట్టి వచ్చింది. 5 నిమిషాలు గడిచాయి. సంజయ్ గొంతు గంభీరంగా వినిపించింది. ఆమె తల ఎత్తలేకపోయింది. డియర్ ఫ్రెండ్స్, ఒక మంచి కార్యం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. మంచితనం నిరూపించుకోవాలన్నా అంతే. కానీ కొన్ని సంవత్సరాలుగా పెంచిన మంచితనం మట్టిలో కలవటం క్షణాలపై జరుగుతుంది. ఈ కంపెనీ స్థాపించడానికి మా నాన్నగారైన చంద్రశేఖరం గారు ఎంత శ్రమపడ్డారో ఇక్కడ కొందరికైనా తెలిసిన విషయము. అలాంటి కంపెనీ గురించి బయట చెడుగా ప్రచారం జరుగుతుంది. ఆ కంపెనీ యజమాని త్రాగబోతూ తిరిగిపోతూ కంపెనీలో స్టాఫ్ను అపాయింట్ చేయడానికి లంచాలు తీసుకుంటాడట. ఎంత బాగుంది. ఎక్స్క్యూజ్ మీ సంజయ్, మీరు పొరపాటుగా విని ఉంటారు. అంత మాట అనే దమ్ములు ఉన్నాయా ఎవరికైనా? వీరభద్రయ్య గారు లేచి అన్నారు. కావచ్చు, నేను విన్న మాటలన్నీ పొరపాటే కావచ్చు. మీ అందరికీ తెలుసు. నాకు నాన్నగారు చెప్పినా స్వయంగా నిరూపించుకొనిదే ఒక నిర్ణయానికి రాను. లంచంగా అడిగిన డబ్బు స్వయంగానే నంబర్లు నోట్ చేసుకుని ఎర్ర రంగుతో గుర్తుపెట్టి ఇచ్చాను. ఆ డబ్బు ఎవరి అకౌంట్లోకి వెళ్తుందో అరగంటలో తెలుస్తుంది. ఒకవేళ బీరువాల్లో దాచినా నేను స్పెషల్ పర్మిషన్ తీసుకుని మన స్టాఫ్లో
ఎవరెవరు డబ్బుతో డీల్ చేస్తారో వారి ఇల్లు సోదా చేస్తాను. అందరి ముఖాలు వెలవెలబోయాయి. ఒకరిని ఒకరు అనుమానంగా చూసుకోవటం మొదలుపెట్టారు. వీరభద్రం గారు కోపంగా లేచారు. ఇది ఎవరో కల్పించిన అబద్ధం, అభూత కల్పన. మన కంపెనీలో అలాంటి అవకతవకలు జరగబోవు. మీరు బ్యాంకులకు ఆదేశం ఇచ్చామని, ఇల్లు సోదా చేస్తామని బెదిరిస్తే ఎవరూ భయపడమని కాదు వీరభద్రం గారు. నిజాయితీ లోపిస్తే ఎవరేం చేయలేరు. అప్పుడు ప్రత్యక్ష సాక్షిని ప్రవేశపెడతాము అన్నాడు. ఆ సాక్షి నిజం చెబుతున్నదని నమ్మకం ఏమిటి? వీరభద్రం అడిగాడు కోపంగా. ఒక క్షణం సంజయ్ నిరుతుడయ్యాడు. అతను అందరినీ కలియజూస్తుండగా ఒక్క నిమిషం చూపులు పెనవేసుకుపోయి పూర్ణిమ దగ్గర ఆగిపోయాయి. మరుక్షణమే సర్దుకుని చిన్నగా నవ్వాడు. వీరభద్రం గారు, నేనంత అమాయకంగా ఎంక్వైరీ ఎలా పెడతాననుకున్నారు? అన్నీ పకడ్బందీగా చేశాను. లంచగొండి ఎవరో, ఈ కంపెనీ పేరు నాశనం చేస్తుంది ఎవరో తెలుసుకోవాలి. నాన్నగారు ఏళ్ల తరబడి సంపాదించిన మంచి పేరును నట్టేట కలిపే అధికారం ఎవరికీ లేదు. ఓకే, అందరూ మీ సీట్లకు వెళ్ళొచ్చు. జీతం చాలకనా లేక ఎందుకు కకృతి పడ్డారో తెలుసుకొని ప్రథమ తప్పిదంగా క్షమించాలని నిశ్చయించాను అని లేచి అతను ఎవరి వంక చూడకుండా తన గదిలోకి వచ్చాడు సంజయ్. తల భారమై పగిలిపోయేటంత నొప్పిగా ఉంది. ఆలోచించి గాలిలోకి గాలం వేయటానికే సోదా, బ్యాంకు సాక్ష్యం అన్నాడు. నేరస్తుడు ప్రారంభ దశలో ఉంటే కాస్త భయపడతాడని అతని నమ్మకం. జాఫర్ వచ్చి కోటు తీశాడు. జాఫర్, కొత్తగా వచ్చిన టైపిస్ట్ పూర్ణిమపై ఓ కన్నేసి ఉంచు. అచ్చా సాబ్. అతను వెళ్ళిపోయాడు. సంజయ్ ఫోన్ దగ్గరగా లాక్కుని తనకు అవసరమైన వాళ్లకు ఫోన్లు చేశాడు. ఇంటికి ఒకసారి ఫోన్ చేసి చంద్రశేఖరంతో మాట్లాడాడు. అయినా మనసు కుదుటపడలేదు. మనిషి అనవసరంగా తోటి మనిషిపై నిందలు నిష్ఠూరాలు ఎందుకు వేస్తాడో అర్థం కాలేదు. కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. సాబ్. జాఫర్ పరిగెత్తుకుని వచ్చాడు. ఎస్, ఏం జరిగింది? వీరభద్రం సాబ్ ఆ పూర్ణిమను ఏమో అంటున్నాడు సాబ్, ఆమె ఏడుస్తుంది అన్నాడు కంగారుగా. జాఫర్, ఆ ఎల్లో ఫైల్ తీసుకో అన్నాడు. స్ప్రింగ్ డోర్ తీసుకుని బయటకు వచ్చి పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళాడు. విశ్వాసం లేనివారు ఒక క్షణం ఉండొద్దు. వెళ్ళు. వీరభద్రం వీరావేశంతో ఊగిపోతున్నాడు. కన్నీళ్లతో నోరు విప్పిపోయిన పూర్ణిమ సంజయ్ని చూచి కళ్ళు వెళ్ళబెట్టింది. వీరభద్రం వెనక్కి తిరిగి చూచి కాస్త తెల్లబోయాడు. సంజయ్ సాధారణంగా రాడు. ఎలా బయటకు వచ్చాడో అర్థం కాలేదు. జాఫర్, ఆ ఫైలు టైపిస్ట్కి ఇవ్వు అన్నాడు. సంజయ్ వాళ్ళిద్దరి కలవరం గమనించినట్టే సార్ వీరభద్రం నసగడం మొదలుపెట్టాడు. జాఫర్ ఫైల్ పెట్టి వెళ్ళిపోయాడు. సంజయ్ అతని వెనుక తలుపులు వేశాడు. వీరభద్రం కాళ్ళు లాక్కుపోయాయి. కూర్చో మిస్ పూర్ణిమ అని తను అక్కడున్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు సంజయ్. వాళ్ళిద్దరూ యాంత్రికంగా కూర్చున్నారు. వీరభద్రం గారు, మిస్ పూర్ణిమ నన్ను డబ్బు అడిగినప్పుడు నేను ఎవరో తెలియదు. మీరు ఆమెను విశ్వాసహీనురాలిగా నిందించవద్దు. చెప్పండి, ఎందుకు ఈ పనికి పూనుకున్నారు మీరు? అతను తల వంచాడు. అవసరమైతే పులిలా అరవటం, అవసరం లేకపోతే పిల్లిలా తల వంచటం అవకాశవాదుల లక్షణం అన్నాడు తీక్షణంగా. సంజయ్ బాబు, ఇందులో నేను నిమిత్త మాత్రుడిని. మీ మామగారు ఈ నిబంధన పెట్టారు. చివరకు ఒక్క మాట అన్నాడు. జగన్నాథం గారా? అవును. చంద్రం వెళ్ళిపోవటం కూడా ఈయన గారి నిరంకుశత్వం భరించలేకనే అన్నాడు. మరి నాకిన్నాళ్ళు చెప్పలేదేం అన్నాడు కోపంగా. అతను జవాబు చెప్పలేనట్టుండిపోయాడు. ఆల్ రైట్, అదంతా నేను చూసుకుంటాను. ఇక మీదట ఇలాంటివి జరగకూడదు అని సంజయ్ లేచాడు. అలాగే సంజయ్ బాబు అన్నాడు. పెద్ద తుఫాన్ రాబోతూ మబ్బులు తేలిపోయినట్టుంది అతనికి. పెద్దగా శ్వాస పీల్చాడు. పూర్ణమ్మ గారి డబ్బు ఆమెకి ఇచ్చేయండి అన్నాడు బయటికి వెళుతూ. అంతా నా దగ్గర లేదు నసిగాడు. ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి తీసుకోండి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టు. వీరభద్రం పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయాడు. సంజయ్ గదిలోకి వచ్చాడు. తనకు తానుగా పార్ట్నర్షిప్ తొలగించలేడు. జగన్నాథం వెళ్ళిపోవాలంటే తండ్రి పర్మిషన్ కావాలి. ఆ అనుమతి దొరకటం అంత తేలిక? అతను ఆలోచనలో పడ్డాడు. లంచ్ టైం కావడంతో లేవక తప్పలేదు. అతనికి తండ్రిని డైనింగ్ టేబుల్ దగ్గర చూస్తే చాలా ఆనందంగా ఉంది. నాన్న, లంచగొండితనం గురించి మీ అభిప్రాయం ఏమిటి అన్నాడు అన్నం కలుపుతూ. సదభిప్రాయం మాత్రం లేదు. ఈ భారతదేశంలో చాలని జీతాలు మనిషిని అధోగతిగీడుస్తున్నాయేమోనని నా అభిప్రాయం సంజీవ్ అన్నాడు. కొడుక్కు అకస్మాత్తుగా ఇలాంటి అనుమానం ఎందుకు కలిగిందో అర్థం కాక. సపోజ్ నాలాంటి వాడు లంచం తీసుకున్నాడు అనుకోండి, నీకు అవకాశం ఏది? ఎందుకు లేదు? కంపెనీ స్టాఫ్ను రిక్రూట్ చేస్తూ 1000 రూపాయలు లంచం తీసుకున్నాను అనుకోండి, నీకంత అవసరం ఏమొచ్చిందిరా? మనిషిలో ఓ పిశాచి కూడా దాగి ఉంటుందన్న. అది నా చేత డబ్బు సంపాదించాలన్న ఆశతో అక్రమం చేయించిందనుకో అన్నాడు కూర వేసుకుని. నీకు డబ్బు ఇబ్బంది లేకపోయినా దురాశతో అక్రమంగా సంపాదించాలనుకున్నావు కాబట్టి నా కంపెనీలో స్థానం లేదు.
నిజమా నాన్న? ఏమిట్రా నీ మాటలు? అసలు సంగతి చెప్పు అన్నాడు. జగన్నాథం వీరభద్రం కలిసి ఆడిన నాటకం చెప్పాడు. అది లంచం తీసుకున్నారంటే క్షమించవచ్చు, కకృతి పడతారని. కానీ యజమానులను అమానుషంగా చిత్రించడం అన్యాయం కదా అన్నాడు. రోజు రోజుకు జగన్నాథం మతిపోతుందిరా నాన్న. నువ్వుండు, నేనే చెబుతాను అన్నాడు కోపంగా. మీరు ఎమోషనల్గా కాక శాంతంగా ఆలోచిస్తే నాకు చేయూతనిచ్చిన వారు అవుతారు అన్నాడు. ఏమాత్రం ఆవేశపడినా ఆయన ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసు. ఈ విషయంలో ఆలోచించడం, ఆవేశపడటం ప్రసక్తే లేదు. నేను నా రక్తం చెమటగా మార్చి నిర్మించిన పరపతి పాడు చేయటం అంత అన్యాయం మరొకటి లేదు అన్నాడు. అతను రాముని చేత ఫోన్ తెప్పించుకొని జగన్నాథంతో మాట్లాడాడు. అతను ఏమన్నాడో తెలియదు కానీ ఆఖరణ చంద్రశేఖర్ విరక్తిగా నవ్వాడు. జగం, నాకు కోపం తెప్పించుకు. సుశీల ముఖం చూచే ఊరుకున్నాను. లేకపోతే ఎప్పుడో ఈ పని జరగాల్సింది. సరే, నీ ఇష్టం అనగా టపీమని ఫోన్ పెట్టేశాడు. ఏమంటాడు నాన్న? అతనేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. వీరభద్రం విషయంలో నువ్వే ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు. వక్కపొడి వేసుకొని మెల్లగా కుంటుతూ వెళ్ళి ఈజీ చైర్లో కూర్చున్నాడు. తండ్రిని ఈ విషయంలో తేలిగ్గా అంగీకరింపజేసినందుకు అతను తేలిగ్గా నిట్టూర్చాడు. 10 నిమిషాలు వార్తాపత్రిక తిరిగేసి మళ్ళీ ఆఫీసుకు వచ్చాడు. అతనికి సాయంత్రం వరకు శ్రీమతి చరిత స్టేట్మెంట్తోనే సరిపోయింది. టీ త్రాగి ఫైల్ మూసి ఒళ్ళు విరుచుకున్నాడు. సాబ్, పూర్ణమ్మ మాట్లాడాలని బయట నిలబడ్డారు. జాఫర్ చెప్పాడు. అతను వాచ్ చూశాడు. గుడ్ గాడ్, 6:30 అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు? 5 గంటల నుండి మీకోసం బయట నిలబడ్డారు. రమ్మను అన్నాడు సర్దుకుని కూర్చొని. పూర్ణిమ వచ్చి అతను ఎదురుగా కూర్చుంది. చెప్పండి పూర్ణిమ అన్నాడు రిలాక్స్డ్గా కూర్చుని. వీరభద్రం గారు వారికి భయంగా చూచింది. వారు మిమ్మల్ని ఏం చేయలేరు, నిశ్చింతగా ఉండండి. అది కాదు, అతనికి పనిష్మెంట్ ఇస్తారా? ఏం, అతని పట్ల ఎందుకంత జాలి? జాలి కాదండి, నా భయం నాకుంది. నీకేం భయం అక్కర్లేదు. అతను మళ్ళీ నీ జోలికి రాడు. మీ పని మీరు చేసుకోండి అన్నాడు. సంధ్య చీకట్లు అలుముకొని గదంతా మసకగా ఉంది. అది కాదు సార్, అతని పనిపోతే అతని భార్య బిడ్డలు కష్టపడతారు. ఆ ఉసురు నాకెందుకు అన్నది దీనంగా. ఆమె కళ్ళ వెంబడి నీళ్లు దుమకడానికి సిద్ధంగా ఉన్నాయి. ఓ సెంటిమెంటల్ థింకింగ్. ఒక్క నిమిషం ఆమె వంక చూచి తల పైకెత్తి ఆలోచించాడు. ఒకసారి క్షమిస్తే రెండోసారి బుద్ధిగా ఉంటారేమో చూడండి. ఇది నా అభ్యర్థన. ఏ జన్మలో చేసిన పాపమో అందరికీ దూరం అయ్యాను అన్నది వెక్కుతూ. ఆడవారు అందంగా నవ్వుతుంటేనే చూడగలడు కానీ ఏడుస్తుంటే భరించలేడు. ఓకే, అతనికేం జరగదు, వెళ్ళండి. లేచి త్వరగా లోపల గదిలోకి వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అనటం వినిపించింది. ఏమే, ఎవరు లేరా ఇంట్లో? బయట నుండి అరుస్తూ వచ్చాడు జగన్నాథం. ఏమిటా గావు కేకలు? వస్తున్నాను. సుశీలమ్మ వచ్చి భర్త వెనుక వస్తున్న యువకుడిని చూచి లోపలి గుమ్మంలోనే ఆగిపోయింది. బయట పంపు పోతుంది, చూసుకోరా. బిల్లు నీ బాబు కడతాడే. ఎదవ రాజ్యం, ఎదవ రూల్సు. ఇంకా నయం, పీల్చేగాలిగా ట్యాక్స్ అనలేదు అన్నాడు కోపంగా. ఎగ్జాక్ట్లీ, నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటానండి. ఈ వ్యవస్థను, ఈ పాలనా యంత్రాంగాన్ని కాల్చి చంపాలి. నేను ఏదైనా చేద్దామన్నా నా వెనుకనున్న ఆస్తి అడ్డు వస్తుంది. వీడు క్యాపిటలిస్టు, కమ్యూనిజమే అని మాట్లాడతాడు అంటారండి జనం అన్నాడు ఆ యువకుడు. ఏడ్చారు ఎదవలు. ఏమే ఇట్లాగా? ఈయన మదన్ మోహన్ అని చాలా పెద్ద మనిషి అన్నాడు పరిచయం చేస్తూ. నమస్తే. మదన్ నమస్కరించాడు. నమస్తే. ఏ ఊరు బాబు? నాకు ఇది నా ఊరు అనే సంకుచితం లేదండి. ఈ ఊళ్ళో అన్నీ నావే అనుకుంటాను. మా పెద్దలు చెమటోడ్చి సంపాదించిన ఆస్తి, ఎస్టేటు అన్నీ విశాఖపట్నం, భీమవరంలో ఉన్నాయి అన్నాడు. చాలా సంతోషం నాయన. ఏదైనా వ్యాపారం చేస్తూ ఈ ఊరు వచ్చావా? ఉద్యోగమా? సుశీలమ్మ అడిగింది. ఏమిటా ఏదో ప్రశ్నలు? పాపను పిలువు అన్నాడు కోపంగా. అట్లాగే. ఏం బాబు, కాఫీ టీ తీసుకుంటావా? నీకు మదిలేదే. మదన్ బాబుది పెద్ద స్టేటస్, అంటే అంతస్తే. నీ కాఫీలు టీలు కుడితి కుండలో పొయ్యి అన్నాడు విసుగ్గా. ఆవిడ ఎందుకండి కించపరుస్తారు? మీరు తల్లిలాంటి వారమ్మా. మీరు ఇచ్చేది ఏది వద్దనకూడదు. కాఫీ ఇవ్వండి అన్నాడు నమ్రతగా. సుశీలమ్మ వెళ్ళిపోయింది. అక్కడే గదులు, వాళ్ళ మాటలు లోపలికి వినిపించాయి. గీత వచ్చింది. రా పాప రా. మీరు మదన్ మోహన్ పెద్ద. అక్కడే ఆపండి జగన్నాథం గారు, మీరు నన్ను మరీ మొహమాట పెట్టేస్తున్నారు. గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు చిన్నగా నవ్వి మదన్. నమస్తే అని మొహమాటంగా అక్కడ కూర్చుంది గీత. మీరు చదువుకుంటున్నారా? అవునండి, ఫైనల్ బిఏలో ఉన్నాను అన్నది పమిట వెనిపెడుతూ. అబ్బో, ఆమె చదువు ఏమడుగుతావు బాబు అనింటా, ఫస్టే అనుకో. చదువుల సరస్వతి అంటారు అందరూ, ఇక పనులు అంతే అన్నాడు ఆయన.
గుడ్ ఆడపిల్లలు అలా చలాకీగా ఉండాలి అన్నాడు. పాప, అమ్మ కాఫీ చేస్తుంది, తీసుకురా అన్నాడు. గీత లేచి వెళ్ళిపోయింది. ఏటి బాబు, అంత ఆస్తి ఎస్టేటు ఉండి ఇలా ఉండటం నాకేం నచ్చలేదు అన్నాడు. నాకు ఇలాగే హాయిగా ఉందండి. మన కడుపును మనం కష్టపడి నింపుకుంటే కలిగే ఆనందం అంతా ఇంత కాదు. అది అనిర్వచనీయమైంది. ఇక నాన్న నా ఆస్తికి వివాహానికి లింకు పెట్టాడు. లేకపోతే ఆ ఆస్తి ఎస్టేట్ అంతా దానం ఇచ్చేసి స్వేచ్ఛగా తిరిగేవాడిని అన్నాడు మదన్. తప్పు, లక్ష్మీదేవిని అవమానం చేయొద్దు బాబు. ఆ తెల్లే దయచొప్పకపోతే సంఘంలో మనకు బతుకుందా? నీకు ఎవరైనా కళ్ళకద్దుకుని పిల్లనిస్తారు బాబు. పిల్ల దొరకలేదని పెళ్లి మానేసా అనుకుంటున్నారా? కర్మ. నాకెందుకో వివాహం అన్నా దాంపత్య జీవితం అన్నా వెగటు. నాన్నగారి నిర్ణయం నన్ను బాధిస్తుంది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను అన్నాడు. గీత కాఫీ తెచ్చింది. ఆమె వంక చూడకనే కాఫీ తీసుకుని ధన్యవాదాలు చెప్పాడు మదన్. మరి మీకు? నాకు కాఫీ అట్టే పడదు బాబు, నువ్వు తాగేయి. పాపా, బిస్కెట్లు ఉన్నాయే? వద్దులే, ఇప్పుడు అవన్నీ తింటే భోజనం సహించదు అన్నాడు జగన్నాథం. నాకు ఇప్పుడు భోజనం పలహారం ఏం వద్దండి. మిమ్మల్ని చూడగానే మా నాన్న గుర్తుకు వచ్చాడు, అందుకే మీ ఇంటికి వచ్చాను. ఇక్కడ బంధువులు స్నేహితులు రోజు పిలుస్తుంటారు, తప్పించుకుంటాను అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అదంతా నా అదృష్టం బాబు అన్నాడు జగన్నాథం. కాఫీ త్రాగి మదన్ వెళ్ళిపోయాడు. ఓ పతివ్రత, ఇట్లా రాయే పాప, నువ్వు ఇనుకో. అతను ఎవరనుకున్నావు? మీ చంద్రశేఖర్ మామలాంటి వాళ్ళను 10 మందిని కొంటాడు సరా. అతని వెనక లచ్చల ఆస్తి ఉంది. ఇతను ఇరాగి అనే కాబోలు తండ్రి ఆస్తికి పెళ్ళికి ముడేశాడు అన్నాడు. అయితే ఇప్పుడు ఏమంటారు? అసహనంగా అడిగింది సుశీలమ్మ. ఏడవమ్మంటాను. నాకెక్కడ దొరికేవే నువ్వు? పాప, అతన్ని నువ్వు కవ్వించాలి, ప్రేమించాలి అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు. అది కాదు నాన్న, ఏది వినను నేను. ఆ లోఫర్ గాడిని మర్చిపోవాలి నువ్వు. నిన్ను వద్దంటాడా? నాకు కంపెనీకి సంబంధం లేకుండా చేస్తాడా? ఆడి అంతం చూడందే నిద్ర మీసం మెదిలేశాడు అతను. గీత అయోమయంగా చూచింది తండ్రి వంక. చూడు పాప, నేను నీ అబ్బను. నాకు నీ క్షేమం కావాలి. ఎవడో బికారి ఏడవ కంటే ఎన్నో రెట్లు నయమి మదన్ బాబు. అతని ఇంటి అల్లుడైతే మన కొట్టి విరిగి నేతిలో పడ్డట్టే. గీత తలాడించింది. ఆమెకు సంజయ్ మీద విపరీతమైన కోపం వచ్చింది. తమను రక్త సంబంధికులమని మర్చిపోతాడా? తన కోటీశ్వరుడి ఇల్లాలైతే అప్పుడు తనని చూచి అసూయతో అలమటించిపోవాలి. అసలు మామయ్యకు బుద్ధి లేదు అనుకుంది. జగన్నాథం కూతురి భావాలు చదివాడు. అతనికి బాగా అర్థమైంది. ఇనుము వేడిగా ఉండగానే సాగదీయాలి అని బాగా తెలిసినవాడు. ఎర్రగా బుర్రగా ఉన్నానని వాడి గర్వం. కంపెనీలో నుండి బయటకు పోతే వాడి బతికేముంది? పాప, నువ్వు వెళ్ళి మదన్ బాబును మన దారికి మళ్లించు అన్నాడు. అతను ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాడు. సుశీలమ్మ మూతి తిప్పుకుంది. తన అన్న దయ చూపకపోతే తమ బ్రతుకేమిటో ఆలోచించడు భర్త అనుకుంది. అందంగా ఉండి తల వంచుకున్న మదన్ అంటే గీతకు సదభిప్రాయం ఏర్పడింది. నిజమే, గర్విష్టి బావకు బుద్ధి చెప్పాలంటే అంతకంటే అందమైన మదన్కు గాలం వెయ్యాలి అనుకుంది. ఆస్తి మామయ్య రాసిస్తానంటే ఇతని సొమ్మేం పోయిందో అనుకుంది. ఆ రోజు కంటే అందంగా శ్రద్ధగా అలంకరించుకుంది. గీత మెల్లగా హోటల్ బ్లూ మూన్కు వెళ్ళింది. ఆమెను దింపి వెళ్ళిపోయాడు జగన్నాథం. గీత వెళ్ళి బెల్ నొక్కగానే మదన్ తలుపు తీశాడు. అతని చేతిలో వివేకానంద జీవిత చరిత్ర ఉంది. మీరా, రండి ఆహ్వానించాడు మదన్. నమస్తే అన్నది అతని గదిలోకి వెళ్ళి కూర్చుని. అతను పుస్తకం మూసివేసి వచ్చి మంచంపై కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పండి అన్నాడు. ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టింది, అందుకే మీరు వస్తే సినిమాకు వెళదామని అన్నది కిరీగంట చూస్తూ. అతను పకపకా నవ్వేశాడు. మీరు రాంగ్ సెలక్షన్ చేశారు. ఏం సినిమాలండి ఈనాడు వచ్చేవి అన్నాడు విరక్తిగా. నా కోసం రండి ప్లీజ్ అన్నది వయ్యారంగా. నా బలహీనత కనిపెట్టేశారే. ప్లీజ్ అంటే అందున అమ్మాయి అంటే కాదనగల గుండెలు సర్వసంగ పరిత్యాగులకు ఇవ్వలేదు అన్నాడు. ఆ కఠినమైన మనసుంటే శకుంతల చరిత్ర ఉండేది కాదేమో అన్నది. మేబీ అతను మెరుగ్గా పౌడర్ రాసుకుని వెంట్రుకలు బ్రష్ చేసుకున్నాడు. మీకు జీవితంపై ఇంత విరక్తి ఎందుకు కలిగిందో తెలుసుకోవచ్చా అన్నది అతను వాచి పెట్టుకుంటుంటే. మిస్ గీత, ప్రతిరోజు చూస్తున్నాము. లేవటం, భోజనం, నిదుర, సంసారం, పిల్లలు, ఇల్లు, ఇంతకంటే ఎక్కువ ఏముంది చెప్పు అన్నాడు. నిజమే, కానీ మనకున్న జీవితంలో కొత్తదనం మనం తీసుకురావాలి. నిరాశపడతామా అన్నది.
ఏమో నాకు ఈ జనం అనుబంధాలు అన్నీ ఒకేలా కనిపిస్తాయి. వివాహం చేసుకుంటే దాంపత్యం అంటారు, సుఖజీవనం అంటారు. అదంతా ఒట్టి భ్రమ. తన కోరికలు తీర్చుకోవటానికి సంపాదన యంత్రంగా మగాడిని స్త్రీ వాడుకుంటుంది. స్త్రీని తనకు జీతం బత్తం లేని నౌకరుగా పురుషుడు వాడుకుంటున్నాడు. పరస్పర సహకారం అని ఎందుకు అనుకోరు? అది ఓ ఏడాది పాటు సంపాదన లేని పురుషుడిని స్త్రీ గౌరవిస్తే, రోగిష్ఠైన భార్యను పురుషుడు గౌరవిస్తే అలా అనుకోవచ్చు. ఈ మనుషులు డబ్బు చుట్టూ తిరుగుతారు. అలాంటి లాలూచీలంటే నాకు అసహ్యము అన్నాడు స్ప్రే చేసుకుని. మీదంతా చిత్రమైన వాదము అన్నదే కానీ వెంటనే తండ్రి మేనమామను సతాయించటం, సంజయ్తో వివాహం రద్దు చేయటం గుర్తుకు వచ్చింది. ఆమె మౌనంగా అతని వెంట కిందకి దిగింది. వారి ముందుకు ఆటో వచ్చి ఆగింది. అక్కడ ట్యాక్సీ ఉంది, పిలువు అన్నాడు మదన్. ట్యాక్సీ వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. ఇద్దరి కోసం ట్యాక్సీ అనవసరం అనుకుంటాను అన్నది గీత. ఈరోజు సన్నిహితంగా వచ్చిన కన్యను సరసన కూర్చోబెట్టుకుని ఇబ్బంది పెట్టే సంకుచితం అలవర్చుకోలేదు. సారీ అన్నాడు బయటకు చూస్తూ. ఎంత ఉదాత్తమైన భావాలు అనుకుంది మనసులో. అతను దిగి నిర్లక్ష్యంగా 20 రూపాయల నోట్ ట్యాక్సీ అతని ఇచ్చి చూడనట్టే వెళ్ళిపోయాడు. ఆమె నోరు వెళ్ళబెట్టి ఆశ్చర్యంగా చూచింది. ట్యాక్సీ వాడి దగ్గర 14 రూపాయలు తీసుకుంది. దూరంగా నిలబడ్డ మదన్ ముఖం చిట్లించాడు. చిల్లర తెచ్చారా మీరు? ఏం 5 రూపాయల 80 పైసలు అయితే 20 ఇవ్వాలా? ఆమె ఆశ్చర్యంగా కోపంగా అడిగింది. మిస్ గీత, నాకు కొన్ని అలవాట్లు అబ్బాయి. నా చేత్తో ఇవ్వటమే కానీ చేయి చాచి తీసుకోవటం అలవాట్లేదు నాకు అన్నాడు నిర్లక్ష్యంగా. 100 రూపాయలు ఇచ్చినా అంతేనా? 1000 రూపాయలు అయినా అంతే. మీరుండండి, నేను టికెట్లు తెస్తాను. అతను ముందుకు వెళ్ళాడు. ఆగండి మహాశయ, ఇక మీదట కనీసం నా కోసమైనా మీరు మీ పర్స్ తీయొద్దు అన్నది. గబగబా వెళ్ళి టికెట్లు తెచ్చింది. సినిమా హాల్లో కూడా గీత అతని వింత ప్రవృత్తి గురించి ఆలోచిస్తుంది. అతను కాసేపు సినిమా చూశాడు. మరి కాసేపు కళ్ళు మూసుకున్నాడు. అతని తత్వం ఆమె పాలిట ఓ సవాలైంది. సంజయ్నే అందరూ బుద్ధిమంతుడు అంటుంటారు. అలాంటి వాడే అవసరం వస్తే ముట్టుకొని జవాబు చెప్పేవాడు. సినిమా అయిపోయాక లేపండి అన్నాడు. ఆమెకి కోపం వచ్చింది. ఇంతకాడికి సినిమా ఎందుకు, ఇంటికి వెళదాం పదండి అన్నది లేచి. అతనేం అభ్యంతరం చెప్పలేదు. ఇద్దరు బయటకు వచ్చారు. ఆ ప్రదేశంలో ట్యాక్సీలు దొరకవు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ నడక ప్రారంభించారు. మీ పెద్దవాళ్ళు మీపై పెళ్లి బాధ్యత ఎందుకు వేశారో తెలిసింది. సినిమా హాల్లో స్లైడ్ వేశారా అన్నాడు. అమ్మయ్య, మీకు జోకేయడం వచ్చే మిస్ గీత. ప్రతి మనిషిలో అన్ని రకాల కోరికలు అణగారు ఉంటాయి, కానీ కొందరి సమక్షంలోనే బయటపడతాయి. అతని మాటలకు లజ్జితురాలైంది. ఆమె ముఖం ప్రసన్నంగా మారింది. అది కాదండి, మీ దగ్గర ఉన్న డబ్బు ఎంత ఉంటే అంతా ఇచ్చేస్తారని వారి భయం అన్నది. కావచ్చు అన్నాడు. అతని ప్రక్కన కూర్చోవాలని బలమైన కోరిక కలిగింది. అందుకే కాళ్ళు నొప్పులని నిలబడిపోయింది. అతను ట్యాక్సీ దొరకలేదని ఆటోను కేకవేశాడు. ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. మీరు హోటల్కి ఇంత డబ్బు తగలేయకపోతే ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే ఇల్లు తీసుకుంటే పోలేదా అన్నది. చూడండి గీత, ప్లీజ్, మీకంటే చిన్నదాన్ని ఏకవచనంతో పిలిస్తే సంతోషిస్తాను అన్నది అతని మాటను మధ్యలో తుంచివేస్తూ. ఓ అలాగే గీత, హోటల్ అంటే వెతికే పని ఉండదు. ఇల్లు అంటే వెతకాలి. బ్రహ్మచారులకు ఇవ్వటం అంటే అబద్ధాలాడో బతిమాలో తీసుకోవాలి. అవన్నీ నా వల్ల కాని పనులు. అది నాకు వదిలేయండి. మన ఇంట్లో పైభాగంలో పోర్షన్ ఖాళీ అవుతుంది, అక్కడ ఉందిరు కానీ అన్నది. వద్దు గీత, ఇక్కడ ఏ క్షణంలో ఏం కావాలన్నా వస్తాయి. ప్రైవేట్ ఇల్లు అంటే మనుషులు కావాలి, వాళ్లకు పనులు చెప్పాలి అన్నాడు ఇబ్బందిగా. అదంతా నాకు వదిలేయండి. మీకు అంతగా ఇబ్బందిగా ఉంటే డబ్బు ఇద్దరు కానీ అన్నది. దట్స్ గుడ్ అన్నాడు. హోటల్ చేరాక ఆటోకు డబ్బులతోనే ఇచ్చింది గీత. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఆమె బలవంతంగా అతన్ని భోజనానికి లాక్కు వచ్చింది ఇంటికి. మదన్ వెళ్ళిపోయాక జగన్నాథం మీసం మెలివేశాడు. నా కూతురంటే ఏటనుకున్నాడు. అన్నీ నా తెలివితేటలే. మరి మనకు అద్దె డబ్బులు గిట్టుబాటు అవుతాయా? అతని భోజనం డబ్బులు ముడతాయా? సంబరపడిపోయాడు జగన్నాథం. అంతే చూశారు కానీ అతని చరిత్ర అంటూ నసిగింది సుశీలమ్మ. ఇంట్లో ఉంటాడుగా, నువ్వే చూడు మరి. అదిగాక అమ్మాయి ఎళ్ళే రిచ్చాలకని, ఆటో రిచ్చాలకని అతన్ని అడగలేదుగా. ఏదో కాలం కలిసి వచ్చినప్పుడే 4 డబ్బులు వెనకేసుకోవాలనేది నా రూలు. అయ్యా ఓ జగ్గయ్య, బయట నుండి ఎవరో కేక వేశారు. పాప కరివేపాకు ముసలమ్మ అయి ఉంటుంది, దీని అబ్బా సొమ్మనుకుంటుందా? 15 రూపాయలకు తక్కువైతే ఇయ్యొద్దన్నాడు మా నాన్నని చెప్పే. అట్టాగా రూపాయి కారు చేసి అరటికాయలు ఇచ్చిరా అన్నాడు కూతురుతో.
గీతకు చికాకుగా ఉంది. అయినా తప్పదని వెళ్ళింది. కరివేపాకు అరటికాయలు అమ్మి కడుపు మార్చి సంపాదించిన డబ్బు ఏం చేసుకుంటారు? ఈ కాపీనం తగులబడా విసుక్కుంది సుశీలమ్మ. అతనికి అలాంటివి వినిపించవు. అప్పుడే పోస్ట్ మ్యాన్ వచ్చి ఉత్తరం ఇచ్చాడు. అతని అక్క రాంబాబు రాసింది. చాలా జబ్బుగా ఉందని, ఓ 50 రూపాయలు పంపమని. అది సుశీలమ్మ కంటపడితే ప్రమాదమని చించి బయటే పారేసి వచ్చాడు. అతని ఆలోచనలన్నీ కోటీశ్వరుడైన మదన్ చుట్టూ తిరుగుతున్నాయి. పంచవన్యల కళలు వస్తున్నాయి. మిగతా కథ 3వ భాగంలో నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.